ॐ गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री नान्न परमात्मने नमः। Thank you, Grishma. Om Arunachaleshwaraya Namaha. Om Namo Bhagavate Sri Ramanaya. Om Sri Nanna Paramatmane Namaha. అనుకోకుండా సెప్టెంబర్ 1 ఈరోజు మనం ఈరోజు రికార్డింగ్ చేస్తున్నాము. సెప్టెంబర్ 1 మనందరికీ తెలుసు కదా. సో సెప్టెంబర్ 1 సందర్భంగా కాసేపు మాట్లాడి మన శాంతి కన్నా మొన్న శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజ రోజు బ్రహ్మ ముహూర్తం టైంలో మదర్ అంటే అమ్మ గురువు గారు ఇద్దరు ఎంబ్రేస్ లోకి వెళ్ళాడనే చెప్పాలి. అంటే వెరీ వెరీ డిఫరెంట్ అండ్ యునీక్ లైఫ్ కన్నాది. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనమాట. అండ్ అంటే ఇన్ ద సినిమా ఆఫ్ కాన్షియస్నెస్ రకరకాల క్యారెక్టర్లు అయితే కన్నా వాజ్ డెఫినెట్లీ అ డిఫరెంట్ పర్సనాలిటీ రా. ఐ మీన్ అంటే భక్తుల్లో రకరకాలు చూస్తూ ఉంటాము. హీ వాజ్ అ టోటల్ డిఫరెంట్ రోల్ అనమాట. బోర్న్ ఇన్ అ వెరీ రిచ్ ఫ్యామిలీ, అన్ని సౌకర్యాలు ఉండి, జమీందార్ కుటుంబంలో పుట్టి, అన్ని అవకాశాలు ఉండి, ఆనందమయ్యి మా వాళ్ళ గురువు అనమాట. వాళ్ళ ఫ్యామిలీకి మనం అందరం నాన్నగారి దగ్గర భక్తులు ఎలాగా నాన్నగారికి కనెక్టెడ్ గా ఉండి, ఫ్యామిలీలు 3-4 జనరేషన్ నాన్నగారి దగ్గర ఎలా అయితే వచ్చారో అలా ఆనందమయ్య మా దగ్గరికి వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా బాగా కనెక్టెడ్ గా ఉండేవారు. నార్త్ ఇండియాలో ఆనందమయ్య మా అంటే మనకి సౌత్ లో నాన్నగారు ఎలాగో, నార్త్ లో భగవాన్ ఉన్న టైంలో తర్వాత కూడా ఆనందమయ్య మా ఉన్నారనమాట. ఆనందమయ్య మా భగవాన్ దగ్గరికి రావడం కూడా జరిగింది. భగవాన్ శరీరం వదిలాక వచ్చినట్టున్నారు ఆవిడ కూడా. నాన్నగారికి కూడా భగవాన్ అనుభవం వచ్చిన తర్వాత నాన్నగారు విజిట్ చేసినప్పుడు కూడా భగవాన్ వెళ్ళాక నాన్నగారు ఎలా విజిట్ చేశారో ఆనందమయ్య మా కూడా భగవాన్ బాడీ విడిచిపెట్టాకనే తిరువనమలై వెళ్ళారని చెప్తారు. సో ఆనందమయ్య మా డివోటీస్ సెప్టెంబర్ 1 మన భగవాన్ డెత్ ఎక్స్పీరియన్స్ మదురైలో వచ్చిన తర్వాత, చిన్న పిల్లోడు కదా, మనందరికీ తెలుసు ఈ స్టోరీ. అయితే హౌ డీప్లీ ఇంపాక్ట్ఫుల్ ఈజ్ దిస్ స్టోరీ. మనం అంటే అన్ని కథలు చెప్పుకున్నట్టు భగవాన్ కథ కూడా చదువుతాము, వింటాము. బట్ ఆలోచించి చూస్తే అంటే ఒక మహాజ్ఞాని భూమి మీదకి వస్తే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందని చూస్తే నథింగ్ కంపేర్ టు అన్ ఆర్డినరీ ఇండివిజువల్ కదా. అసలు అంటే జీవాత్మకి పరమాత్మకి ఎంత వ్యత్యాసం ఉంటుంది జీవిత విధానంలో. అంటే హౌ మచ్ అంటే ఆ డివినిటీని వాళ్ళ బాడీ ద్వారా భగవంతుడు ఎలా ఎక్స్ప్రెస్ చేసి, ఎలా ఈ భూమి మీద వాళ్ళు అంటే ఒక వెలుగు వెలిగించి అందరినీ ఒక సన్మార్గంలో నడిపించి ఆ దేహం చాలించే వరకు కూడా ప్రతి మాట ప్రతి చేత అంటే ఇన్స్పిరేషనల్ గా, ఎన్లైటనింగ్ గా మనల్ని అంటే గమ్యం వైపు చేర్చడానికి వాళ్ళు చేసిన కృషి, శ్రమ, సాక్రిఫైస్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్. అంటే మనం మాటల్లో చెప్పుకోలేంది.
భగవాన్ చిన్న వయసులోనే అదే ఇది దైవ రహస్యం అంటారు కదా, డెత్ ఎక్స్పీరియన్స్ తో రియలైజేషన్ వచ్చేయడం అనేది అంటే భూమి బిగిన అయిన తర్వాత అటువంటి జ్ఞాని భూమి మీద పుట్టలేదని చెప్తూ ఉండేవారు నాన్నగారు. అంటే చరిత్రలో ఎప్పుడు మనం కని విని ఎరుగని విధంగా భగవాన్ అంటే భగవంతుడు అంటే ఎవరో తెలియకుండా, చైతన్యం అనేది ఒకటి ఉంటుందని తెలియకుండా, ఇలాగా ఆత్మ సాక్షాత్కారం ఒకటి ఉంటుందని తెలియకుండా ఆత్మ సాక్షాత్కారం పొందిన ఒక మహా జ్ఞాని మన భగవాన్ రమణ మహర్షి. అయితే మనందరికీ ఈ జరిగిందంతా తెలిసిన సెప్టెంబర్ 1 ఆయన అరుణాచలం రావడం జరిగింది. కాబట్టి ఎవ్రీ సెప్టెంబర్ 1 చాలా సెలబ్రేషన్ జరుగుతుంది మనకి. తిరువన్నమలైలోనే కాదు, భగవాన్ భక్తులందరూ కూడా చేసుకుంటూ ఉంటారు సెప్టెంబర్ 1. ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడు డెత్ ఎక్స్పీరియన్స్ తో అంటే అన్నయ్య గారు అంటే డివైన్ సంకల్పం అంటే ఈశ్వర సంకల్పం ఎలా ఉందంటే ఆయన ఆ చిన్న వయసులోనే రప్పింపబడ్డాడు అరుణాచలేశ్వరుడి దగ్గరికి. అంటే అరుణాచలేశ్వరుడే బాడీ ధరించి అంటే లోకానికి జ్ఞాన మార్గం చాటి చెప్పడం కోసం. ఎందుకంటే కొండ కదలదు, కొండ మాట్లాడదు కాబట్టి, సైలెన్స్ అందరూ అందుకోలేరు కాబట్టి అంటే సనత్ కుమార్ నాన్నగారు అంటూ ఉండేవారు, సనత్ కుమార్లకి దక్షిణామూర్తి బోధించాడు మౌనంలో అంటే వాళ్ళు రైప్ సోల్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఇలా అంటే పండిపోయిన పండు అంటే పూర్తిగా రైపెన్ అయిపోయిన పండ్లు ఇలా ముట్టుకుంటే రాలిపోతాయి చెట్టు మీద నుంచి. అలా అంత రైప్ గా ఉన్న సోల్స్ కి మౌనం అందుతుంది, కానీ మలినంతో కూడిన మనకి మౌనం అందుకోలేము, మౌనంతో మనం ఆ జ్ఞానం పొందలేము. కాబట్టి అంటే అపవిత్రతగా ఉన్నప్పుడు అంటే జీవలక్షణాలతో ఉన్నప్పుడు, అపవిత్రత అంటే ఏమీ లేదు, జీవలక్షణాలు, రాగద్వేషాలు, ఇష్టాలు, పూర్వజన్మ సంస్కారాలు ఇవన్నీ కలిపి మన మనసు మలినమైపోయింది. సో మలినమైపోయిన మనసుని పరిపక్వత తీసుకొచ్చి అంటే అన్ప్రిపేర్డ్ జీవుళ్ళని ప్రిపరేషన్ చేయడానికి చాలా కృషి చేస్తారంటండి గురువులు. అంటే సనత్ కుమార్లకి దక్షిణామూర్తి జ్ఞానం ఇచ్చినట్టు మనందరికీ ఎలా కుదురుతుంది? నాన్నగారు ఎందుకు శ్రమ పడవలసి వచ్చింది? అలా మౌనంగా కూర్చుంటే అందుకునే అర్హత లేక, అంటే అర్హత లేకపోయినా పర్వాలేదు, ఆయన 60 ఏళ్ళు బోధించినా కూడా మనకి ఇంకా రాలేదు అంటే మనల్ని మనం పరిష్కరించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అది నాన్నగారు రిపీటెడ్ గా అంటూ ఉంటారు, అద్వైతానుభవం, అది అనుభవము. అద్వైతం అనేది నోటితో చెప్పుకునేది కాదు, అది కేవలం ఎక్స్పీరియన్స్ మాత్రమే. ఎక్కడికైతే మాటలు వెళ్ళవో, ఎక్కడికైతే తలంపులు వెళ్ళవో, ఎక్కడైతే బుద్ధి గ్రహించలేదో అక్కడ నేను ఉన్నానన్నారు. అంటే అక్కడ ఉంది నీ కాన్షియస్నెస్, నీ ట్రూ సెల్ఫ్. సో ఇవన్నీ నువ్వు వీటిలన్నిటిలోంచి ఉపసంహరించి నువ్వు ఆ సోర్స్ దగ్గరికి వెళ్ళి, ఆ సోర్స్ దగ్గర ఉండి అక్కడ నిలబడి అది కరిగిపోయి కంప్లీట్ గా శేషం లేకుండా కరిగిపోతే నీకు ఆ స్థితి శాశ్వతం అవుతుంది. లేకపోతే వచ్చి వెళ్ళిపోయే స్థితి నిజం కాదు. రుచి చూపిస్తాడు భగవంతుడు, ఎందుకు ఇటువంటిది ఒకటి ఉంది, అటువైపు మనం ప్రయాణం చేయాలి. అంతర్ముఖ దృష్టి లేకపోతే అది మనం అందుకోలేం. కాబట్టి ఈ బాహ్యమైన వ్యవహారాలు, బాహ్యమైన ఇష్టాలు, బాహ్యమైన రూపాలు, నామాలు ఇక్కడ స్టక్ అయిపోయి ఉంటుంది కాబట్టి, మైండ్ వేవరింగ్ గా ఉంటుంది కాబట్టి, అంటే చలిస్తూ ఉంటుంది. అంటే దానికి వేవరింగ్ ఎక్కువ. మైండ్ అంటేనే వేవరింగ్, కోతిలా ఉంటుంది, ఒక క్షణం ఒక చోట ఉండదు. సో ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి నువ్వు బయటికి రావాలి అంటే, ఈ మనసు మలినం నుంచి బయటికి రావాలి అంటే ఎంతో కొంత ప్రయత్నం అవసరము. అనుభవం పొందిన వారికి కాదు, కానీ ఆ మనసు ఉన్నంత కాలం ప్రయత్నం చేయకుండా మనసు ఉండలేదు. ఎందుకంటే ప్రయత్నం చేయకపోతే అదేటో వెళుతున్నట్టు. అంటే ప్రపంచంలోకి వెళుతూ ప్రపంచ విషయాలు సేకరిస్తూ ప్రపంచంలో దొల్లుతూ అక్కడే కాలక్షేపం చేస్తూ ఉంటే మలినం పెరిగి ఇంకా ఇంకా ట్రూత్ కు దూరం అవుతాం. కాబట్టి భగవంతుడు భగవద్గీతలో మనకి అన్ని మార్గాలు చెప్పాడు. నువ్వు నామమే చేస్తావా, జపమే చేస్తావా, ధ్యానమే చేసుకుంటావా, విచారణే చేస్తావా, ఏదో ఒక మార్గం పట్టుకుని నీకు ఏది అభిరుచి ఉంటే ఆ మార్గాన్ని పట్టుకుని నీ మనసుని నువ్వు మైనస్ చేసుకుంటూ వెళ్ళు, దాన్ని క్లెన్స్ చేసుకుంటూ వెళ్ళు. దానికి సపోర్ట్ గా నువ్వు ఒక భగవంతుడు రూపనామాన్ని ఆధారం చేసుకో. ఎందుకంటే నువ్వు రూపనామంతో ఐడెంటిఫై అవుతున్నావు కాబట్టి 100% నీకు తాదాప్యం నీ బాడీ తోటి, నీ మైండ్ తోని, నీ రూపనామాలతో ఉంది. నీ అంటే నీ కుటుంబ సభ్యులు, లేకపోతే సంఘము, నీ ప్రొఫెషన్,
సో వీటిలన్నిటితో మనం మనసు తాదాప్యం పొందున్నాము. ఈ తాదాప్యం నుంచి విడుదలయ్యే వరకు అద్వైతం గురించి మనం మాట్లాడుకున్నా అది అనుభవం కానప్పుడు అది ఆత్మవంచన అవుతుంది. సో భగవాన్ స్టేట్ మనం పొందాలి. ఆ పొందే ప్రయత్నంలో మనం అద్వైతం చెప్పుకోవచ్చు, అది పొందాలనే గురి మనకు ఉండొచ్చు. కానీ ఒక్కటే అంటే ఈచ్ వన్స్ జర్నీ ఈజ్ డిఫరెంట్. అంటే ఒకళ్ళకి అనుభవం ఉండొచ్చు, వాళ్ళు ఒక మార్గంలో ఉండుండొచ్చు, అనుకరణ పనికిరాదు. అందుకే నాన్నగారు ఎప్పుడూ అంటూ ఉంటారు, అసలు అద్వైత వాసన రావడానికి కూడా బహుజన్మల పుణ్యఫలం ఉండాలి, బహుజన్మల సెల్ఫ్లెస్ సర్వీస్ ఉంటే తప్ప అసలు అద్వైత వాసన కూడా రాదు జీవుడికి అని చెప్తూ ఉంటారు నాన్నగారు. సో అద్వైత వాసన వచ్చిన తర్వాత సిన్సియర్ గా మనం పర్స్యూ చేసి, అంటే ఒక్కటండి ఇక్కడ గురువు దొరికిన వాళ్ళ అదృష్టం, భాగ్యం ఇట్టిది అని చెప్పలేము. అంత భాగ్యం ఎందుకు అంటే, ఒక్కసారి గురువు దొరికి మనకి సరెండర్ గనక, ఆ సరెండర్ రుచి తెలిసి ఆ భారం విడిచిపెట్టడం గురువు మీద మనకి ఆయన అలవాటు చేసి, అది అలవాటు పడి ఆయనకి వదిలేయడం, అంటే ఒక రూపనామాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆ రూపనామం పట్టుకుని మన రూపనామం నుంచి విడుదల అవ్వడానికి అది ఈజీ మార్గం. కాబట్టి గురువు జీవితంలో రావడం అనేది మన పెద్ద పండుగ అండి. అంటే ఇట్స్ ది బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ వన్స్ లైఫ్. అందుకే నాన్నగారు గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. మనం ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంతమంది చెప్పిన బోధ విన్నా కూడా ఒక గురువు దయ లేకుండా, ఆయన అనుగ్రహం లేకుండా మనం లోపల అంతర్ముఖ దృష్టే కలగదు. ఆత్మజ్ఞానం పక్కన పెట్టండి, అంతర్ముఖ దృష్టే కలగదని చెప్తూ ఉంటారు నాన్నగారు. ఇలా ఒక సందర్భంలో జిడ్డు కృష్ణమూర్తి గారు ఎక్కడో మీటింగ్స్ లో గురువు అవసరం లేదు, మనం పొందొచ్చు ఎఫర్ట్ తోటి అని ఏదో చెప్తే, ఆ మాటలు భగవాన్ దగ్గరికి మోసుకొచ్చి, భగవాన్ ఇలా చెప్తున్నారు జేకే గారు, అది నిజమేనా అంటే, ఆయనకు అవసరం ఉండకపోవచ్చు, అందరికీ అవసరం ఉండదని ఎలా చెప్తాము? ఎందుకంటే అసలు గురువు దయలేంది అది సాధ్యం కాదు. అంటే పరిపక్వత ఉన్న వాళ్ళకి అది సాధ్యమేమో, కానీ మనలాంటి జీవులకి అది సాధ్యం కాదు. ఎందుకంటే మనం అంటే అసలు ఎటు వెళ్తున్నామో డైరెక్షన్లెస్ గా మనం ఉండి, లోపల మలినం పెట్టుకుని, పవిత్రత లేకుండా, లోపల దాని తాలూకు వైభవం తెలియకుండా అటువైపు ప్రయాణం చేయడం అనేది ఇట్స్ నాట్ ప్రాక్టికల్ ఆర్ పాసిబుల్. సో గురువు దయ వల్ల, గురువు మార్గం చూపిస్తే, ఆయన చెప్పిన మార్గం అంటూ ప్రయాణం చేస్తూ, ఆయన చెప్పిన మాటని విశ్వసించడం ఈ సిన్సియారిటీ అండి. నాన్నగారు చాలా సందర్భాలు చెప్పారు, శ్రద్ధావాన్ లభతే మోక్షం. శ్రద్ధ అంటే ఏంటి? శ్రద్ధగా ఉన్న వాళ్ళకి మోక్షం వస్తుంది అని చెప్తూ ఉండేవారు నాన్నగారు. శ్రద్ధ అంటే ఏంటి అంటే, శ్రద్ధ అంటే నథింగ్ బట్ ఫెయిత్ ఇన్ యువర్ గురూస్ వర్డ్స్. అంటే నీ గురువు చెప్పిన మాటలు, భగవంతుడు చెప్పిన మాటల పట్ల నువ్వు విశ్వసించడం అంటే డౌట్ ఫ్రీగా విశ్వసించడం సిన్సియారిటీ. ఆ సిన్సియారిటీ పర్సిస్టెంట్ గా, కన్సిస్టెంట్ గా నీకు ఉండి, ఆ మార్గాన్ని విడిచిపెట్టకుండా, నీ మనసు పరిపరి విధాల వెళ్ళకుండా, ఆయన్నే అంటి పెట్టుకుని జీవిస్తూ ఉన్న జీవితం అది కన్సిస్టెంట్ గా ఉంటే మనకి అది సులభం అవుతుంది అని చెప్తూ ఉంటారు. సో భగవాన్ అలాగా మదురై నుంచి వచ్చేయడం, అన్నగారు ఫీజు కట్టమని పంపితే, అదే నీ బోటి వాళ్ళకి ఇక్కడ పనే ఉంది అంటే, ఆయనకి ఆత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత సైలెంట్ గా కూర్చుని ఉండిపోయి, ఆయన యోగిలాగా ఇంట్లో కూర్చుని దేని మీద మనస్కరించక, ఏ పనుల మీద మనస్కరించక, ఆయనలో ఆయన అలాగా ఏకాంతంగా కూర్చుని ఉండిపోవడం చూసి అన్నగారు అంటారు, ఈ నీబోటి వాళ్ళకి ఇక్కడ పనే ఉంది, ఎటైనా పోరాదా అని. ఆయన మాట వరుసకి అన్న మాటని అవును నిజమే కదా, అన్నగారు అన్న మాట నిజమే కదా అని అనిపించడం, ఇదంతా ఈశ్వర ప్రణాళిక అని చెప్తూ ఉండేవారు నాన్నగారు. అలా ఆయన ఆ మ్యాప్ తీసుకోవడం, ఆ ట్రంక్ పెట్టిలో ఉన్న డబ్బులు, ఫీజు కట్టమంటే ఆ డబ్బులు తీసుకుని ప్రయాణం చేయడం, తిరుకోయిలూరు రీచ్ అవ్వడం, తిరుకోయిలూరు నుంచి మళ్ళీ అక్కడ గుడిలోకి వెళ్ళడం, ఇదంతా ఈశ్వర ప్రణాళిక అని చాలా అద్భుతంగా నాన్నగారు ఎన్నో సందర్భాల్లో, అంటే ఆల్మోస్ట్ September 1 స్పీచెస్, నా భగవాన్ జయంతి స్పీచెస్ లో ఎన్నోసార్లు చెప్పారు. అలా గుడికి రావడం, జ్ఞాన సంబంధర్ 14 ఏళ్ళప్పుడు అదే గుడిలో అక్కడ కూర్చుని అక్కడ తపస్సు చేయడం, అదే ప్లేస్ లో మళ్ళీ భగవాన్ వెళ్ళి కూర్చుని, అరైనెల్లూరు నాన్నగారు మమ్మల్ని చాలా సందర్భాల్లో తీసుకెళ్లి భగవాన్ కూర్చున్న చోట నాన్నగారు కూడా కూర్చుని, ఇక్కడ కూర్చున్నారమ్మా భగవాను, ఇక్కడ కూర్చుని ఉండగా ఒక మహా వెలుగు వచ్చింది, ఆ వెలుగు ఏంటా అని చూసి లింగం నుంచి వెలుగు వస్తోందేమో అనుకున్నాడు, కానీ
భగవాన్ శరీరంలో నుంచి ఆ వెలుగు వస్తోందని ఆయనకి తెలియలేదు. అంత స్థితిలో ఆయన అలా కూర్చుని ఉన్నారు. 14వ ఏట జ్ఞాన సంబంధర్కి ఇక్కడ అలా ముక్తి వచ్చింది. అదే వయసు అప్పుడు భగవాన్ వచ్చి గుళ్ళో అదే ప్లేస్ లో కూర్చోవడం జరిగింది. ఇదంతా ఒక ఈశ్వర లీలమ్మ అని నాన్నగారు అదైనలు టెంపుల్ కి 2-3 సందర్భాల్లో తీసుకెళ్లి ఆ కథ అంతా చెప్పారనమాట. సో ఇవన్నీ అంటే ఆ ఘట్టాలని మనకి కళ్ళకి కట్టినట్టు భగవాన్ ఏం గోత్రు అయ్యారు, ఆయన చిన్నప్పటి నుంచి ఆయన జీవితం ఎలా నడిచింది, ఆయన ఎలా ప్రవర్తించారు, ఆయన ఎలా ఆడుకున్నారు, ఆయన భక్తిగా అమ్మవారి గుడికి ఎలా వెళ్ళారు, కన్నీరు మున్నీరై ఎలాగ భక్తి పారవస్యం ఆయనకు వచ్చింది, తర్వాత డెత్ ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత అరుణాచలం ఆయన ఎలా వచ్చారు, ఎలా వచ్చి ఈశ్వరుణ్ణి ఆలింగనం చేసుకున్నారు. అప్ప నీ ఆజ్ఞను అనుసరించి నేను వచ్చాను అని చెప్పారంటండి. నేను వచ్చాను అనలేదు, నీ ఆజ్ఞను అనుసరించుకుని వచ్చాను, ఈ శరీరం ద్వారా ఏది నువ్వు చేయాలనుకుంటే అది చెయ్యని అర్పించేసుకున్నాడు అంటుంది. అంటే ఆల్రెడీ జ్ఞానం వచ్చింది, కంప్లీటెస్ట్ సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్. అంటే అందుకే నాన్నగారు అంటారు అరుణాచలేశ్వరుడే ఆ దేహం ధరించి వస్తే తప్ప అది అసలు ప్రాక్టికల్ కాదు. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం అని కొంతమంది అంటారు, అంటే ఈశ్వరుడే అని కొంతమంది అంటారు. ఏది ఏమైనా కూడా అరుణాచలేశ్వరుడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో అదే స్థితిలో భగవాన్ని ఉంచి అక్కడికి తీసుకురావడం, ఆయన శరీరాన్ని తీసుకురావడం జరిగింది. అండ్ అర్త్ అంటే భూమికి ఈ టైంలో కలియుగం టైంలో నామం కూడా తలపెట్టుకునే భక్తి లేని ఈ టైమ్స్ వచ్చేసినాయి. అంటే టెక్నాలజీ పెరిగిపోయి, సైన్స్ పెరిగిపోయి, భగవంతుడు ఒకడు ఉన్నాడనే విశ్వాసం కూడా కోల్పోయి ఉండడం సహజం అయిపోయింది. సో ఇటువంటి రోజుల్లో అంటే భగవంతుడు ఉన్నాడా లేడా పక్కన పెడితే నేను లేను అనేవాడు ఎవరన్నా ఉంటారా అని అడిగేవారంట భగవాన్. అంటే భగవంతుడు ఉన్నాడని చెప్పేవాళ్ళు ఉన్నారు, భగవంతుడు లేడని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ నేను లేనని ఎవరు అనరు కదా. సో నువ్వున్నావు కాబట్టి ఆ నేను నువ్వు పరిష్కారం చేసుకో. అసలు ఈ నేను ఎక్కడి నుంచి ఉద్భవించి వచ్చింది, అసలు ఈ నేనికి అస్తిత్వం ఉందా లేదా, ఉంటే అది గాఢ నిద్రలో ఏమవుతుంది, ఆ గాఢ నిద్ర స్థితిని నువ్వు మెలకువలో తెచ్చుకోవడమే రియలైజేషన్ పొందితే తప్ప నీకు సుఖము శాంతి లేదు. బాహ్యంగా నువ్వు ఎంత వెంపర్లాడినా సుఖం కోసం ఆనందం కోసం బయట నువ్వు ఎన్ని దిక్కులు తిరిగినా కూడా నీ ప్రతి సుఖము దుఃఖ కారణము, దుఃఖ మిశ్రితము. సో నీ ప్రతి ఎంజాయ్మెంట్ సఫరింగ్ కి సారోకి లీడ్ చేస్తుంది అని ఇన్నర్ గా మనల్ని ఎంక్వైరీ మార్గం చెప్పి హూ యామ్ ఐ పుస్తకం కూడా అద్భుతంగా క్వశ్చన్ ఆన్సర్స్ కి గణపతి ముడికి సమాధానం చెప్పిన ఈ నేనెవడిని విచారణ మార్గాన్ని హూ యామ్ ఐ బుక్ రూపంలో నాన్నగారు అంటూ ఉండేవారు. ఈ హూ యామ్ ఐ క్వశ్చన్ ఆన్సర్స్ మీరు రోజుకి ఒక్కసారన్నా చదువుతూ ఉండండి. ఫస్ట్ చదివినప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ చదవగా ఆ శాస్త్రం అనుగ్రహం ఉంటుంది, భగవాన్ అనుగ్రహం ఉంటుంది. మెల్లగా ముందు అసలు మీరు మీ ఇగ్నరెన్స్ ని షేక్ చేయాలని మీకు తెలుస్తుంది. అంటే ఇదే నిజం అనుకుని దీంతోనే బతికేస్తున్న మన జీవితానికి ఒక బ్రేక్ పడుతుంది. దాన్ని కదపండి, ముందు దాన్ని ఫస్ట్ డౌట్ చేయండి, మీ ఇగ్నరెన్స్ ని డౌట్ చేయండి, ఈ దేహాత్మ బుద్ధిని డౌట్ చేయండి. అదే నేను బతికేస్తున్న మీకు క్వశ్చన్ చేస్తే కనీసం ముందు షేక్ చేస్తారు, దాన్ని షేక్ చేస్తే తర్వాత మెల్లగా దాన్ని రిమూవ్ చేయొచ్చు. ఫస్ట్ షేక్ చేయండి విత్ హూ యామ్ ఐ అని చెప్పి ఆ క్వశ్చన్ ఆన్సర్స్ బుక్ చిన్న పుస్తకం, అది మీరు రోజు చదవండి అని చెప్పేవారండి. సో ఈ జ్ఞాన మార్గాన్ని మన భూమికి అదే ఇంట్రొడ్యూస్ చేయడానికి వచ్చిన అవతారం మన భగవాన్ రమణ మహర్షి. అయితే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం అంట కదా అని భక్తులు ఎవరన్నా వస్తే ఆ గుళ్ళో ఉన్న విగ్రహాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుకుంటే ఈ దేహాన్ని అనుకుంటారు, దానికి ఏముంది అన్నారు తప్ప నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కానీ భగవత్ స్వరూపాన్ని పొందానని కానీ ఇదని కానీ అదని కానీ భగవాన్ నోటమట ఎప్పుడూ కూడా ఆయన ఏం ప్రొక్లెయిమ్ చెయ్యలేదు. ఎందుకంటే జ్ఞానం అనేది అంతా యూనివర్సల్ అయిపోయి ఉంటారు కాబట్టి ఆ వన్నెస్ లో దేర్ ఇస్ నో సెకండ్. ఆయనకి భిన్నంగా ఏమీ కనిపించినప్పుడు ఆయన గురించి ఆయన చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది, ఇంకా అంతటా ఆయనే అయినప్పుడు. అందుకే ఒక జ్ఞాని సహజంగా సింపుల్ గా ట్రూగా ఉంటారు తప్ప వాళ్ళకి అసలు ఆడంబరంతో సంబంధం లేదు, వాళ్ళకి గుర్తింపులతో సంబంధం లేదు, వాళ్ళకి గొప్పలతో సంబంధం లేదు, ఎవరో ఏమనుకుంటారోతో సంబంధం లేదు. వాళ్ళ సింహాసనం మీద వాళ్ళు ఉంటారు. అది భగవాన్ లైఫ్ పొడుగున ఆయన చూస్తే ఐ మీన్
హీ వాజ్ అ మోనార్క్, అంటే స్పిరిచువల్ మోనార్క్ అనమాట. నాన్నగారు అనేవారు స్పిరిచువల్ హెరిక్యులస్ అనేవారు. అంటే ఆ లెవెల్ ఆయన ఎప్పుడు దిగలేదు. సుఖ మహర్షి ఎలా అయితే ఆయన లెవెల్ దిగలేదో భగవానికి సృష్టి లేదమ్మా అనేవారు అనమాట. అంటే కనీసం బుద్ధుడు, రామకృష్ణ పరమహంస క్రియేషన్ అంగీకరించి క్రియేషన్ నుంచి బయటికి ఎలా విడుదలవ్వాలో సబ్జెక్ట్ చెప్పారు, కానీ అసలు క్రియేషన్ అంగీకరించలేదు భగవాన్ అని చెప్పేవారు. సో అంటే డైరెక్ట్ సూటి మార్గం, నీకు అది నిజంగా ఆ సూటి మార్గం మనకి అది విశ్వసించి మనం ఫాలో అయితే విమాన ప్రయాణం అని చెప్పేవారు. అయితే అది కరెక్ట్ అవగాహన కాకపోతే మాత్రం అడ్రస్ ఉండమని కూడా చెప్పేవారు నాన్నగారు. అందుకే బ్యాలెన్స్ అంటే యూ నీడ్ టు హ్యావ్ బ్యాలెన్స్. సో సెప్టెంబర్ 1 భగవాన్ డివోటీస్ అందరికీ కూడా వెరీ స్పెషల్ డే. సో అండ్ యాక్చువల్గా ఇప్పుడు సందర్భం యోగి కన్నా మొన్న చనిపోవడం కూడా లైక్ ఈ సందర్భంలో మాట్లాడదాం అనుకున్నామండి. ఎందుకంటే మళ్ళీ రేపు మీకు ఫ్రైడే ఆల్రెడీ వచ్చేసింది కదా గ్రీష్మ, సో టుడే 1 వీక్ అయ్యింది. భగవాన్ అరుణాచలం అలా అంటే ఈశ్వరుడు ఎన్నుకుని ఒక అవతారాన్ని, అంటే అవతారం అని అందరూ అనకపోయినా ఒక మహాజ్ఞానిని భూమి మీదకి తెచ్చి ఆ మార్గాన్ని సూచించి మనకి ఆ మార్గం ద్వారా ప్రయాణం చేయమని వాళ్ళు బోధించి, వాళ్ళు జీవించి చూపించి ఎలా జీవించాలో మార్గదర్శకం వేసి అనుగ్రహం, అంటే అనుగ్రహానికి చావు లేదు. భగవాన్ బాడీ వెళ్ళిపోయేటప్పుడు భక్తులందరూ బాధపడుతూ ఉంటే భగవాన్ అన్నారంట, ఈ శరీరమా మిమ్మల్ని అనుగ్రహించేదానికి మరణం లేదు కదా, మిమ్మల్ని బాడీ ఉన్నప్పుడు అనుగ్రహించింది శరీరం కాదు కదా, సో ఒక జ్ఞానికి మరణం ఉండదు, ఆ మరణం లేని వస్తువే నువ్వు, అది పొందడం మానేసి శరీరం వెళ్ళిపోతూ ఉంటే నేను వెళ్ళిపోతున్నానని మీరు కన్నీరు కార్చొద్దు అని భగవాన్ భక్తులకు చెప్పిన సందర్భం మనకి నాన్నగారు ఎన్నిసార్లు ఎన్నో రకాలుగా ఎన్నో కాంటెక్స్ట్ లో చెప్పారు. నాన్నగారు బాడీ విడిచిపెట్టే లోపు ఆయన శరీరం కాదు, ఆ అనుగ్రహానికి అంతు ఉండదు, అనుగ్రహానికి అడ్డు ఉండదు అనేది మనందరి హృదయాలకి అర్థమయ్యేలా చేసి నాన్నగారు వెళ్ళారనే ఒక తలంపు కూడా భక్తులకి రానివ్వకుండా మనల్ని అందరినీ కాపాడుతూ అనుగ్రహంలో నడిపిస్తున్న అనుభవం మనందరికీ ఉంది. అంటే అద్వైత అనుభవం మనం శాశ్వతంగా వచ్చి మనం ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు, అక్కడికి వెళ్ళడానికి టైం పట్టచ్చు, కానీ ఆల్ ఆఫ్ us ఆర్ కంప్లీట్లీ ఇన్ హిస్ గ్రేస్. అంటే మనల్ని సన్మార్గంలో చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నారనేది మనందరి అనుభవంలోనే ఉంది అన్డౌటెడ్లీ. సో వీఆర్ ఆల్సో ఫార్చునేట్ టు బీ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అవర్ మాస్టర్. గురువు దొరకడం అంటే మానవ జన్మ రావడం, పొందాలనే కాంక్ష మనకు లేకపోయినా దాని తాలూకు గురువు దొరకాలి. అంటే మీకు ముముక్షత్వం వచ్చి ముముక్షత్వానికి అనుగుణమైన గురువు దొరికితే అన్నారు శంకరాచార్య వాళ్ళు. మనకి ముముక్షత్వం లేకపోయినా జ్ఞాని గురువుగా వచ్చి మనకి ముముక్షత్వం వచ్చేలా చేసి ఆయన సమక్షం మనకి, అంటే దో వి టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మనకి విలువ తెలిసిందా తెలియలేదా పక్కన పెడితే ఫుల్ టైం మనకు అవైలబుల్ గా ఉంటూ ఆ ట్రూత్ గురించి అంటే ఇంకా సాన పట్టినట్టు బ్రెయిన్కి ఎక్కేలాగా, అంటే చాదస్తంగా. ఎందుకు అంటే నువ్వు రోజు భోజనం చేస్తున్నావు, రోజు స్నానం చేస్తున్నావు, నువ్వు రోజు చేసే పని నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఈ రోజు విన్నాము రేపు మళ్ళీ వినాలా అంటే నీకు రియలైజేషన్ వచ్చే వరకు విను. నీకు రియలైజేషన్ అంటే నీకు అద్వైతానుభవం వచ్చే వరకు శ్రవణం మననం నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ట్రూత్ ఎంత 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 పవర్ఫుల్లో మాయ కూడా అంతే పవర్ఫుల్. సో నువ్వు అంటే అటు జారిపోవడం చాలా సహజంగా జారిపోతావు, వెనక్కి రావడమే కష్టం అని అంటే ఆయన సమక్షంలో కూర్చోపెట్టుకుని గంటలు 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 గంటలు, ఎందుకంటే మౌనంలో మనం అందుకోలేకపోతున్నాం కాబట్టి. ఫ్రమ్ ప్యూరిటీ అండ్ సైలెన్స్ కమ్స్ ది వర్డ్ ఆఫ్ పవర్ అన్నారు. అంటే మౌనంలో నుంచి, అద్వైత అనుభవంలో నుంచి, ఆ మహాశక్తిలో నుంచి వచ్చిన మాట పవర్ఫుల్ గా ఉంటుంది. సో ఆయన ప్రవచనాలు వర్ పవర్ఫుల్ అండ్ దే సెంట్ us into పీస్. అంటే మనకి శాంతినిచ్చే ఆ ప్రవచనాలు మనల్ని వింటూ స్మరించుకుంటూ షేర్ చేసుకుంటూ ఉండమని చెప్పారు. అండ్ అది ప్రైమ్ గా జీవించమని చెప్పారు. ఎందుకంటే అసలు మనం పుట్టిందే అది పొందడానికి కాబట్టి ఆ పొందడానికి అవసరమైన పనులు చేయాలి, కానీ
పొందడానికి అవసరమైన మాటలు మాట్లాడాలి, అవి వినాలి, అవి ఆచరించాలి, అది జీవించాలి. అప్పుడు మనం అది పొందగలుగుతాము. సో రిపీటెడ్ గా ఉదాహరణలతో, డే టు డే ఉదాహరణలతో మనల్ని అంతర్ముఖం చేయడానికి నాన్నగారు హీ హాజంట్ లెఫ్ట్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్. ఇంకా కన్నా మాటకొస్తే మనందరిలా కన్నా కూడా పుట్టుకతోనే గురువు ఉండడం వాళ్ళ కుటుంబానికి. మన పిల్లల్ని ఎలా అయితే నాన్నగారి దగ్గరికి అక్షరాభ్యాసానికి, అన్నం ముట్టించడానికి వీళ్ళకి ఎలా తీసుకెళ్ళామో అలా కన్నా ఆనందమయ్యి మా పరిచయం చిన్నప్పటి నుంచి ఆవిడ సన్నిధిలో ఉండడం, అలా పెరగడం జరిగిన కన్నా చాలా సార్లు బ్రూటలీ ఆనెస్ట్ అనమాట. ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు, భయపడడు, వరి అవ్వడు, ఫియర్ ఉండదు, అసలు భయం అంటే ఏంటో తెలియదు. చాలా సందర్భాల్లో నేను చెయ్యని చెడ్డ పని లేదు, నేను ఎంత చెడ్డ పనులు చేయాలో అంత చెడ్డ పనులు చేశాను, కానీ నాకెప్పుడు మాత్రం ఒక్కటి నా మెరిట్, అదేంటి అంటే నా గురువుకి నాకున్న అనుబంధం. ఆనందమయమ అంటే వాడికి ఎంత ఇష్టం అంటే కుటుంబ సభ్యుల కన్నా, వాడి ఫ్రెండ్స్ కన్నా, వాడి పరిసరాల కన్నా, వాడి జీవితం కన్నా కూడా ఆవిడంటే తనకి అపారమైన గౌరవం, విశ్వాసం. అందరికీ ఒక్కొక్క మార్గం ఉంటుందండి. ఏ ఒక్క తలకాయి ఒక్క పద్ధతిలో జ్ఞానాన్ని పొందలేరు అని చెప్తారు నాన్నగారు. అంటే భూమి మీద ఎన్ని తలకాయలు ఉన్నారో అన్ని మార్గాలు ఉన్నాయి, ఎందుకంటే ఎవరి మార్గం వారిదే. సో ఎవరిని మనం అనుకరించక్కర్లేదు, ఎవరిది తక్కువ ఎక్కువ అని కూడా మనం అనుకోక్కర్లేదు, ఎవరి పద్ధతిలో వాళ్ళు ప్రయాణం చేయొచ్చు అని చెప్పేవారు. సో కన్నా ఏంటంటే అన్నీ ఉండడం అంటే ప్రత్యేకం చదువుకుని ఉద్యోగం చేసి సంపాదించవలసిన అవసరం లేకుండా దే హ్యావ్ ఇమ్మెన్స్ వెల్త్ ఉండడం, జమీందార్ కుటుంబంలో పుట్టడం, అన్ని సౌకర్యాలు ఉండడం, రాంగ్ కంపెనీలో పడ్డం వల్ల చెడు అలవాట్లు అవ్వడము, అలా కొంతకాలం జీవితం గడిచినా కూడా అమ్మ దగ్గరికి వెళ్ళడం ఎప్పుడు ఆపకపోవడం వల్ల, తన విశ్వాసం అపారంగా ఉండడం వల్ల, కృష్ణుడు చెప్పినట్టు నీకు ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని చెడు అలవాట్లు ఉన్నా కూడా నువ్వు గనక నన్ను విశ్వసిస్తే, అంటే గాఢంగా విశ్వసిస్తే నీ మలినాన్ని నేను నాకి నేను పవిత్రుల్ని చేస్తాను అని హామీ ఇచ్చినట్టుగా కన్నా జీవితం అలా గడిచిందండి. హీ వాజ్ డిఫరెంట్. అంటే అంటే స్మోకింగ్ ఉండేది, డ్రింక్ హ్యాబిట్ ఉండేది, రకరకాలుగా విచ్చలవిడిగా వెళ్ళడం, రౌడీలు, గుండాయిజం, అది చాలా గొప్పగా కూడా చెప్పేవాడు. ఇవన్నీ చేసి వచ్చిన వాడిని, అందుకు నాకు తెలుసు. అంటే గుడ్ అండ్ బ్యాడ్ డిస్క్రిమినేషన్ తెలుసున్నా, అమ్మ సన్నిధిలో ఉన్నా, ఆ మాటలు వింటూ ఉన్నా కూడా వాసన ఎంత బలీయంగా ఉంటుంది, వాసనకు అనుగుణంగా జీవితం ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు, అలా జీవించిన వాడిని నేను అన్నాడు. అట్ ది సేమ్ టైం అంటే మెరిట్ డిమెరిట్ అందరికీ ఉంటాయండి. అయితే మన మెరిట్స్ ని నాన్నగారు, అందుకే ఆయన దగ్గరికి అందరం జీవలక్షణాలతో వెళ్ళినా ఆయన మనలో ఉన్న మెరిట్ ని ఎక్కువ ఫోకస్ చేసి మనల్ని ప్రేమించి మనల్ని దగ్గరికి తీసుకుని మనలో ఉన్న దైవీ గుణాన్ని ఒకటి పిక్ చేసి దాన్ని ప్రోత్సహిస్తూ వచ్చేవారండి. ఎందుకంటే నువ్వు ఒక్క దైవీ గుణంలో నువ్వు ప్రోగ్రెస్ అయినా మిగతావన్నీ కూడా, ఇది ప్రోగ్రెస్ అయ్యి ఇది నీ నేచర్ అయిపోతే మిగతావన్నీ దానంతట అది డ్రాప్ అవుతుందని చెప్పి ఎప్పుడు కూడా నిరుత్సాహపరచకుండా, నిన్ను కించపరచకుండా, నీ తప్పుల్ని ఎంచకుండా, అంటే ఆయన యాక్చువల్గా మనల్ని ఆయన రిఫ్లెక్ట్ చేశారు. అయితే మన చెడుని రిఫ్లెక్ట్ చేయలేదు, లోపల ఉన్న అంతర్యామని రిఫ్లెక్ట్ చేసి మన లోపల ఆయన్నే చూసుకుని మన మలినంలోంచి మనల్ని విడుదల చేద్దామని ట్రై చేశారండి. అసలు అమేజింగ్. అంటే మనం నోటి మాటలతో చెప్పుకోలేని వర్క్ నాన్నగారు మన పట్ల చేసిన వర్క్. అలా కన్నాని నాన్నగారు ఎంత ఆప్యాయంగా చూశారో శాంతి కన్నాని. శాంతి భక్తితో వచ్చింది, ఫస్ట్ టైమే రమణాశ్రమంలో చూసిందండి శాంతి నాన్నగారిని. వీళ్ళు ఆనందమయమ భక్తులు అవ్వడం, తర్వాత ఆనందమయమ బాడీ వదిలేయడం, ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం కన్నా అప్సెట్ అవ్వడం, తర్వాత అరుణాచలం రావడం, తిరువనమలలో కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయడం, అక్కడ శాంతిని కలవడం, వాళ్ళిద్దరూ స్పిరిచువల్ జర్నీ కలిసి చేద్దాము అని నిర్ణయం తీసుకుని వాళ్ళిద్దరూ దే గాట్ మ్యారీడ్ ఫర్ స్పిరిచువల్ పర్పస్ అనమాట. అంటే ఇద్దరు స్పిరిచువల్ గానే ఉన్నారు, ఇంకా గమ్యం ఇద్దరిది ఒకటే కాబట్టి మనం ఇంకా అరుణాచలంలో ఉంటూ ఆ స్పిరిచువల్ పాత్ పర్స్యూ చేద్దామనే సంకల్పంతో వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది. నాన్నగారు ఫస్ట్ టైం వాళ్ళు కలవడం ఆంధ్రాశ్రమంలో. నాన్నగారు అంటే రమణాశ్రమం ఫస్ట్ వెళ్ళేవారండి నాన్నగారు, తర్వాత మన భక్తులు చాలా ఎక్కువ మంది వచ్చేస్తున్నారని చెప్పి అకామిడేషన్స్ అక్కడ రమణాశ్రమంలో భోజనాలకి ఇబ్బంది అవుతుందని చెప్పి
చిన్న స్థలం ఒకటి కొని మన డాక్టర్ రామారావు గారు ఆ టైంలో గ్రీష్మమి అంకుల్ భాను గారు వీళ్ళందరూ భానుప్రసాద్ గారు వీళ్ళందరూ ఉండేవారు నాన్నగారు చుట్టూ. అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఓల్డ్ డివోటీస్ ఆఫ్ నాన్నగారు వీళ్ళంతా. కూడా రామచంద్రరావు గారు ఎప్పుడూ ఉన్నారు. సో ఈ ఆంధ్రాశ్రమం వచ్చిన తర్వాత భక్తులు 300-400 మంది అలా భక్తులు నాన్నగారు కూడా వెళ్ళిపోయేవాళ్ళం అండి. చిన్న హాల్ ఉండేది కింద, ఒక 10 రూములు మ్యాక్స్, కామన్ బాత్రూమ్స్. హాల్లో అయితే ఒకే ఒక్క బాత్రూమ్ ఉండేది. 100 మంది ఒక్కొక్కసారి 120 మంది పడుకుంటే, అంటే కదలడానికి ప్లేస్ లేనట్టుగా భక్తులు వచ్చి అకామిడేట్ అయితే భోజనాలు అందరికీ నాన్నగారు. అంటే ఎలా గడిచింది ఆ రోజులు అంటే అసలు మన ఊహకు అందదు. అంటే ఇప్పుడు అలా చేయగలమా అంటే మేబీ నో. అంటే ఆయన లీల కింద గడిచిపోయిన జీవితం. అంటే భక్తులందరికీ కూడా ఒక మత్తులో, ప్రారంభం తెలియకుండా ఒక మత్తులో గడిచినట్టు జీవితాలు వెళ్ళిపోయినాయండి. సో ఆంధ్రాశ్రమంలో ఉండగా వీళ్ళు శాంతి కన్నా అతిథి ఆశ్రమంలో స్టే చేసినప్పుడు అక్కడ మాతాజీ చెప్పారంటే ఇలాగా ఆంధ్ర నుంచి నాన్నగారని అది ఒక స్వామి వచ్చారు, మీరు కావాలంటే వెళ్ళి చూసి రావచ్చు అని. అప్పుడు అనుకున్నాడంటే ఏంటి భగవాన్ అరుణాచలంలో అరుణాచలేశ్వరుడు ఉన్నాడు, భగవాన్ ఉన్నాడు, ఇంత 100 మంది భక్తులు 1000 మంది భక్తులతోటి ఇక్కడికి గురువు గారు ఎవరు వచ్చారో అనుకున్నాడంట లోపల. అయితే శాంతి రమణాశ్రమానికి వెళ్తే అక్కడ నాన్నగారు భగవాన్కి దండం పెట్టుకుంటూ కనిపిస్తే ఎక్కెక్కెక్కెక్కి ఏడ్చేసిందంట ఇలా చూడడమే. అంటే ఇంకా దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఆయన ఇలా ఆయన దర్శనం అవ్వడమే తెలియకుండా ఆయన పట్ల అపారమైన ప్రేమ, ఎమోషనల్ కనెక్ట్ వచ్చి ఎందుకు ఏడుస్తుందో తెలియకుండా కన్నీరు మున్నీరే ఏడ్చిందట. తర్వాత వెళ్ళి రూమ్కి వెళ్ళిన తర్వాత ఆయన నేను కలవాలి, ఆయనకి నాకు అంటే మామూలు అనుబంధం కాదు, నాకు తెలుస్తోంది అది, నాకు ఆయనతో చాలా డీప్ ఇన్నర్ కనెక్షన్ ఉంది, నన్ను ఎలా అయినా ఆయన దగ్గరికి ఒక్కసారి పర్సనల్గా తీసుకెళ్ళు, నేను మాట్లాడాలి ఆయన గొడవ చేస్తే. ఆంధ్రాశ్రమానికి రావడం, రామచంద్రరాజు గారిని కలిసి నాన్నగారితో ఒకసారి మేము మాట్లాడాలని గదిలోకి వెళ్ళడమే. వాళ్ళు శాంతికి రిషికేశ్ లో ఒక కాటేజ్ ఉందండి, వీళ్ళు స్పిరిచువల్ లైఫ్ కి కేటాయించేశారు మొత్తం అన్ని వదులుకుని. తను ఫారినర్, బేసిక్ గా ఫ్రెంచ్ కానీ అమెరికాలో పుట్టి పెరిగింది. సో శాంతి కూడా మ్యారేజ్ చేసుకోలేదు అంతకు ముందు, ఓన్లీ స్పిరిచువల్ లైఫ్ కోసమే టైం కేటాయించి చాలా పాపం అన్ని రకాలుగా సాధన చేసుకుంటూ స్పిరిచువల్ మార్గంలోనే ఉంది. కన్నా ఆనందమయమ భక్తుడు అవ్వడం వల్ల తను కూడా పాటలోనే ఉన్నాడు. సో ఇద్దరు కూడా ఇంకా స్పిరిచువల్ గా వాళ్ళ టైంను కేటాయిస్తూ అరుణాచలంలోని రిషికేశ్ లోని టైం గడుపుతూ ఉండేవారు. ఒక 6 నెలలు రిషికేశ్ లో ఉంటే 6 నెలలు అరుణాచలం, అలా ఎక్కువ పుణ్యక్షేత్రాలు. అండ్ మెయిన్ సెంటర్స్ రిషికేశ్, తిరువన్నమల ఇద్దరికి. అలా నాన్నగారిని కలవడం, నాన్నగారు ఫస్ట్ టైమే వెళ్ళడమే రిషికేశ్, మాతో రిషికేశ్ వస్తారా, మేము మిమ్మల్ని తీసుకెళ్తాము, 1 నెల 2 నెలలు అలా మా దగ్గర ఉంది కానీ మాకు కాటేజ్ ఉంటుంది, మీరు హ్యాపీగా ఒంటరిగా ఉన్నా మీకు వండి పెడతాము, మిమ్మల్ని చూసుకుంటాము అని ఫస్ట్ టైం పర్సనల్ దర్శనం వెళ్ళడమే రిషికేశ్ రమ్మని రిక్వెస్ట్ చేసిందంట. రిక్వెస్ట్ చేయగానే నాన్నగారు ఒప్పుకుని బద్రీనాథ్ రిషికేశ్ కి దగ్గరేనా అని అడిగితే ఇలా 350-360 కిలోమీటర్స్ మేము తీసుకెళ్తాం మిమ్మల్ని అని చెప్పడం, వాళ్ళు ఆహ్వానించగానే నాన్నగారు అంగీకరించడం, ఫస్ట్ టైం కలవడమే వాళ్ళ ఇన్విటేషన్ కాదనకుండా ఒప్పుకోవడం, వాళ్ళు కూడా ఆయన్ని రిషికేశ్ తీసుకువెళ్ళడం. ఆయన్ని రిషికేశ్ తీసుకెళ్ళినప్పుడు భక్తులు ఎవరిని తీసుకెళ్లేవారు కాదు యాక్చువల్గా నాన్నగారు, ఎందుకంటే శాంతి కన్నా చాలా సెక్లూడెడ్ గా, అంటే ఎక్కువ క్రౌడ్స్ తో కలిసేవారు కాదు. ఈ భక్తులతోటి అంటే ఎక్కువ జనం ఉన్న చోట వాళ్ళకి ఉండడం అంత నచ్చేది కాదు. వాళ్ళు ఒంటరిగా ఏకాంతంగా ఉంటూ నాన్నగారిని చూసుకుంటూ ఉండేవారు. ఆ ఫీలింగ్ అంటే ఎవరు నచ్చకపోవడం, గుంపుల్లోకి వెళ్ళడం ఇష్టం లేకపోవడాన్ని మెల్లమెల్లగా తగ్గించి నాన్నగారు మన భక్తుల్లో ఒకటి చేసేసారు వాళ్ళిద్దరిని. సో అలా రిషికేశ్ వెళ్ళడం నాన్నగారు. అండ్ ఎప్పుడు కూడా నాన్నగారు భోజనం మన భక్తులు వండి పెడతారు జనరల్ గా ఎక్కడికి వెళ్ళినా కూడా. అలాంటిది ఒక్క శాంతి విషయం, శాంతి కన్నా తీసుకెళ్ళినప్పుడు మాత్రం ఎవరిని వంటకి ప్రత్యేకంగా నాన్నగారు తీసుకువెళ్ళలేదు. ఎందుకంటే ఆయన వాళ్ళకి కంప్లీట్ గా ఆయన టైం ఇవ్వాలని డిసైడ్ చేసుకుని వాళ్ళిద్దరిని చాలా ఆప్యాయంగా చూసుకుని వాళ్ళకి ఆయనకి వంట వండే అవకాశాన్ని ఇచ్చి శాంతి కన్నా కలిపి వండి పెట్టేవారు నాన్నగారికి. ఎంతో అపురూపంగా చూసుకున్నారు. 2-3 సందర్భాల్లో తీసుకెళ్లారు. అండ్ తమిళనాడు ఎప్పుడు వెళ్ళినా కూడా
అంటే నాన్నగారు చెన్నైలో దిగినా లేకపోతే వెంకటాద్రికి దిగినా శాంతి అరుణాచలంలో ఉంటే మాత్రం తన కారు తీసుకెళ్లి నాన్నగారిని తీసుకొస్తూ ఉండేది ప్రతిసారి. తమిళనాడులో శాంతి కన్నా ఉంటే మాత్రం ఎప్పుడు నాన్నగారు అరుణాచలం వచ్చినా, తమిళనాడులో ఎక్కడికి వచ్చినా కూడా శాంతి కన్నా కారు వేసుకెళ్ళి నాన్నగారిని పిక్ చేసుకుని తీసుకొచ్చేవారండి. అండ్ ఆయన్ని చాలా అంటే భక్తులందరూ ఆయన దగ్గరికి శాంతి పొందడానికి అవసరాలకి వెళ్తే నాన్నగారి సౌకర్యం చూడడానికి వచ్చిన వాళ్ళండి వీళ్ళు. ఐ మీన్ రంగరాజ్ గారు ఒక ఆయన అలా చూశారు నాన్నగారిని. అంటే భక్తిగా ఉంటూ ఆయన ఎప్పుడు ఆయనకి సౌకర్యాన్ని ప్రొవైడ్ చేద్దాము, పాప అందరి మధ్యలో ఉంటున్నారు, ఎండా వాన లేకుండా తిరుగుతున్నారు, ఆయనకి రెస్ట్ లేదు, విశ్రాంతి కలగ చేయాలి అని అలా ఆలోచించి నాన్నగారిని జాగ్రత్తగా చూడాలి, ఆయన ఆరోగ్యం కాపాడుకోవాలి, ఆయనకి ఎంతో కొంత ఏకాంతం ఇవ్వాలి, ఎప్పుడు జనంతో ఉంటున్నారు ఈయన అని నాన్నగారిని ఒక అంటే చాలా అపూర్వంగా చూసుకున్న ఫ్యూ ఇండివిజువల్స్ లో శాంతి కన్నా వర్ వన్ ఆఫ్ దెమ్ అండి. అండ్ నాకు చాలా గ్రేట్ఫుల్ గా ఉంటుంది, ఎందుకంటే అలా చూసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. అందులో వాళ్ళు ఫారినర్ అయి ఉండి, తన నార్త్ ఇండియన్ అయి ఉండి అరుణాచలంలో ఉంటూ నాన్నగారిని చూసుకోవడం అనేది మన భక్తులు అంటే నాన్నగారి దగ్గర అలవాటు ఉండి మనం రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళు చూసుకోవడం వేరు, వేరే దేశాల నుంచి వచ్చి, వేరే నార్త్ ఇండియా నుంచి వచ్చి, అంటే ఇన్నర్ కనెక్ట్ అంటే లోపల మానసిక సంబంధం ఉన్న వాళ్ళు. అంటే నాన్నగారు అదే అంటూ ఉంటారు, బాహ్యంగా ఒక గురువు దగ్గరికి ఎంత మంది వచ్చి ఎంత టైం గడిపారు అనేది ఇంపార్టెంట్ కాదు, దూరం నుంచి వచ్చి ఆకర్షింపబడి అంతర్ముఖులయ్యి మార్గం వైపు ప్రయాణం చేసిన వాళ్ళు ఆర్ మోర్ గ్రేట్ అని. ఎందుకంటే అదే పక్కన కూర్చున్న విలువ తెలియకుండా ఉన్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, దూరం నుంచి వచ్చి ఆకర్షింపబడి ఆ మార్గానికి అట్రాక్ట్ అయ్యి అభివృద్ధిలోకి తొందరగా వచ్చిన వాళ్ళు ఉంటారంటండి కొంతమంది. అలా వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు. అండ్ ఒక సందర్భంలో నాన్నగారు అన్నారు, ఈ గిరి ప్రదక్షిణ కూడా శాంతి ఎక్కువ తీసుకెళ్లేరు కారులో. అదే అరుణాచలంలో ఉంటే మాత్రం ఎప్పుడు వెహికల్ మాత్రం శాంతిదే వాడేవారు నాన్నగారు. అవసరమైతే కన్నా అంటే ప్లేస్ సరిపోదు, వేరే భక్తులు ఉన్నారంటే కన్నా మానేసేవాడు, కానీ డ్రైవింగ్ శాంతియే చాలా జాగ్రత్తగా స్టేషన్కి తీసుకెళ్ళడం తీసుకురావడం. చెన్నై నాన్నగారు చెన్నైలో 2-3 రోజులు అప్పుడప్పుడు ఆగేవారు. ఇంకో అక్క వాళ్ళ ఫ్యామిలీ పద్మ బావగారు కాంట్రాక్ట్ చేసేవారు చెన్నైలో ఒక 3 years. ఆ 3 years పద్మ ఇంట్లో ఉన్నప్పుడల్లా కూడా శాంతి కన్నా వచ్చి ఉండి ఆ 3 days హోటల్లో ఉండి మార్నింగ్ అంతా నాన్నగారి దగ్గర దర్శనం చేసుకుని నాన్నగారు కూడా ఉండేవారు అనమాట. సిమిలర్లీ చెన్నై వచ్చినా ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే నాన్నగారిని స్టేషన్లో ఎక్కించుకుని అరుణాచలం వెళ్ళడం, మళ్ళీ రిటర్న్ స్టేషన్ దించే వరకు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఉంటూ ఉండేవారు. ఆయన అప్పుడప్పుడు ఇలాగా వాళ్ళ ప్లేస్కి తీసుకెళ్ళి ఆయన జాగ్రత్తగా చూసుకుని వండి పెట్టి, నాన్నగారు ఒక ఫ్యూ సందర్భాల్లో అనేవారు, మీ అందరూ వండి పెడితే నేను తింటున్నాను, రుచిగానే ఉంటుందమ్మా, కానీ శాంతిలా మీరు ఎవరు చేయలేరమ్మా, ఎందుకో మరి శాంతి చేసింది చాలా రుచిగా ఉంటుందమ్మా అనేవారు. మరి తను ఎంత డివోషన్తో వండి పెట్టేదో తెలియదు. సో అలా ఆయన హార్ట్కి చాలా దగ్గరైన వాళ్ళండి వాళ్ళిద్దరు. సో టుడే కన్నా వెళ్ళిపోవడం అంటే యాక్చువల్గా ఇన్ అ వే ఇదేమి ఇబ్బంది పెట్టే విషయము కాదు, మనం బాధపడవలసిన విషయము కాదు. ఎందుకు అంటే సునాయాసంగా శాంతిగా సుఖంగా స్వస్థానంలో ఉండి తన ఇంట్లో తన రూమ్లో అన్ని ఆనందమయ ఫొటోస్ ఉంటాయండి ఆయన గదిలో. నాన్నగారి ఫోటో ఉంటుంది, భగవాన్ ఫోటో ఉంటుంది. ఆ రూమ్ కూడా చాలా శాంతిగా ఉంటుంది, ఎందుకంటే తనొక్కడే ఒంటరిగా ఉంటూ ఉంటాడు అక్కడ. శాంతి తన కాటేజ్ లో శాంతి ఉంటుంది, కన్నా కాటేజ్ లో ఉంటాడు. వండి పెట్టి తెచ్చి కాసేపు కూర్చొని వాడి ఆధ్యాత్మిక కబుర్లు చెప్పుకోవడం తప్ప బయట ప్రపంచంతో కానీ బయట వ్యక్తులతో కానీ బయట వ్యవహారంతో కానీ వాళ్ళు అసలు కనెక్షనే ఉండదండి వాళ్ళకి. అంటే ఎంత ఎంత బ్యూటిఫుల్లీ స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేస్తారంటే, అఫ్ కోర్స్ స్మోకింగ్ డ్రింక్ హ్యాబిట్ ఉన్నాయి, నాన్నగారు ఎప్పుడు కూడా దాన్ని అంటే చాలా ఇష్టంగా కన్నా ఇందులోంచి నువ్వు విడుదల అవ్వాలి అని లోపల నుంచి మార్పు తీసుకొచ్చి మెల్లగా విడిచేలా చేశారు. సో అంటే బాహ్యంగా చూసి ఒక వ్యక్తిని అంచనా వేసేయడం అనేది మనకున్న ఒక రాంగ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండి మనవి. అంటే వాడు ఎప్పుడన్నా అంటే వాడికి ఫిల్టర్స్ ఉండే కాదు, చాలా ఒరిజినల్ గా ఉండేవాడు. వాడికి సో ఆనెస్ట్, తాగితే తాగి వచ్చాను, ఒక సీత తాగేసి వచ్చేసాను అని చెప్పేవాడు, ఊగుతూ వచ్చేవాడు ఒకసారి నాన్నగారి దగ్గరికి. నాన్నగారు మాత్రం వాడి బుగ్గలు పామి వాడి తల పామి
కన్నా తగ్గించాలి, ప్లీజ్ రెడ్యూస్ ఇట్, యూ హ్యావ్ టు లివ్ లాంగ్, యూ హ్యావ్ టు లివ్ లాంగ్ ఫర్ మై సేక్ అంటూ ఉండేవారు అనమాట. సో అలా ఎంతో ప్రేమగా, అంటే చంటి పిల్లోళ్ళ ఆయన దగ్గర ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. విశ్వాసం మాత్రం చెదరని విశ్వాసం అండి. అదే అనిపిస్తుంది. అన్నీ తెలుసున్నవాడు అమావాస్య రోజు వెళ్తే ఏమీ తెలియని వాడు ఏకాదశి రోజు వెళ్ళాడని ఎక్కడికి వెళ్ళకుండా తన స్థానంలో తను ఉండి అరుణాచలేశ్వరుడి ఫేసింగ్, తన రూమ్ నుంచి అరుణాచలేశ్వరుడు కనిపిస్తూ ఉంటాడు. అలా తను సంవత్సరాల నుంచి అలా తన గదిలో తనతో తను ఉంటూ ఎటువంటి ప్రారంభం వచ్చినా ఎన్నోసార్లు ఎముకలు ఇరిగిపోయినాయి, ఎప్పటికప్పుడు ఇంకా బతకడేమో అనుకునేవాళ్ళం. గత 10 ఏళ్ల నుంచి కూడా ఇంకా బతకడేమో. నాన్నగారు కూడా వీడేంటమ్మా అసలు 3 నెలలు కూడా బతికేలా లేడు, ఇలా అయిపోయాడు, ఎముకలు తప్పేమీ కనపట్లేదు అనేవారు. అలాంటిది వాడికి లాంగ్ లైఫ్ అండ్ అంటూ ఉండేవాడు, నేను ఎక్కడికి వెళ్తాను, నా కర్మంతా ఆయన కడక్కండా నన్ను పంపరనేవాడు. అలా ప్రారంభంలో వాడికి చాలా పాపం ఇబ్బందులు వచ్చినాయి. లాస్ట్ లో కూడా క్యాన్సర్ వచ్చిందండి 1 year బ్యాక్. ఐడెంటిఫై అయ్యి ఒక 8 months అవుతుంది. చెన్నైలో ట్రీట్మెంట్ అది ఇప్పించింది శాంతి. సో వెళ్ళినప్పుడల్లా ఎక్కువ కలుస్తూ ఉండేవాడు వాళ్ళిద్దరిని, ఎందుకంటే నన్ను సిస్టర్ లా చూసేవాడు కన్నా. అంటే ఫస్ట్ టైం మేము తనతో మాకు అనుబంధం బద్రీనాథ్ లో జరిగింది. మేము రావడం వాడికి అసలు ఇష్టం లేదు, కానీ నాన్నగారు మెల్లగా వాళ్ళు నా భక్తులు, మీరు ఇలా ఉండకూడదు, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ డివోటీస్, వాళ్ళు మనలాంటి వాళ్లే కదా, వాళ్ళ డివోషన్ తో వచ్చారు నా దగ్గరికి అని అలా మెల్లగా చెప్పడం. వాళ్ళు జిన్నూరు రెగ్యులర్ గా రావడం, భక్తుల ఇళ్లలో భోజనాలు చేయడం, నాన్నగారు కూడా వాళ్ళు ప్రయాణం చేయడం. దే కుడ్ యాక్సెప్ట్. అంటే మన ప్రవర్తన వాళ్ళకి అంత నచ్చేది కాదు ముందు. నాన్నగారి దగ్గర వీళ్ళందరూ ఇలా ఎందుకుంటున్నారు, మీద పడిపోతారేంటి, ఆయన రెస్ట్ తీసుకొనివ్వరేంటి, అలా ఉన్న ఫీలింగ్స్ ఉండేవి. తర్వాత మన భక్తుల్లో వాళ్ళు క్లోజ్ గా అయ్యి మనతో మూవ్ అవ్వడం చాలా బ్యూటిఫుల్ గా జర్నీ జరిగిందండి. సో కన్నా వాజ్ అన్ ఎక్స్క్లూజివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫెయిత్. ఎంత విశ్వాసంగా జీవించాడంటే, ఈ బాహ్యమైన హ్యాబిట్స్ ఏమున్నా కూడా నాన్నగారి విషయంలో, నాన్నగారి శ్రేయస్సు విషయంలో, నాన్నగారి సంస్థ విషయంలో కన్నా పాత్ర చాలా ఉందండి. మనకి యాక్చువల్గా గ్రీష్మ ఆశ్రమం వాజ్ ఇన్ ప్రాబ్లమ్స్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఆ టైంలో కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి, ఇది కొంచెం డీల్ చేయాలి అని చెప్పినప్పుడు నాన్నగారు నేను ఎవరిని చెక్ చేస్తే బాగుంటుంది అని కన్నానే హెల్ప్ తీసుకున్నా. బికాస్ హీ వాజ్ మోర్ లైక్ అ బ్రదర్ టు మీ. అడిగితే ఉషా ఫస్ట్ మనం లాయర్ని మార్చుకోవాలి, లాయర్ కరెక్ట్ గా లేరు అని రవిచంద్రన్ గారిని పరిచయం చేసి, షీఈ్ మై సిస్టర్ అంటే, ఇఫ్ షీఈ్ యువర్ సిస్టర్ షీఈ్ మై సిస్టర్ ఆల్సో అన్నారు రవిచంద్రన్ గారు. అలా ఆయన రమణాశ్రమం లాయర్ గారు, ఆయన గ్రేట్ డివోటీ ఆఫ్ భగవాన్. సో హీ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ది ఇష్యూస్. అలా ఆశ్రమానికి ఉన్న అన్ని ఎక్స్టర్నల్ సమస్యల నుంచి బయటకు రావడానికి కన్నా వాజ్ అ హ్యూజ్ హెల్ప్ అనమాట. అఫ్ కోర్స్ వాడి హెల్ప్ అనే సంగతి మన బయట ఎవరికి తెలియదు, బట్ ఈ సందర్భంలో చెప్పకపోతే న్యాయం కాదు కాబట్టి చెప్తున్నాను. అండ్ లక్కీలీ నాన్నగారు వెళ్ళాక వీళ్ళిద్దరిది, శాంతిది కన్నాది, అందరి భక్తులతో పాటు తీసుకుందామంటే ఒప్పుకోలేదు వాళ్ళిద్దరూ. బట్ వన్ ఫైన్ డే లంచ్కి వాళ్ళు నన్ను ఇన్వైట్ చేస్తే చిన్న ఆడియో క్లిప్పింగ్, మీరు పర్మిషన్ ఇస్తే చిన్న వీడియో కాసేపే, అంటే కన్నాని తీసుకో అని పర్మిషన్ ఇస్తే చిన్న వీడియో క్లిప్పింగ్స్ చేయడం జరిగింది. అవన్నీ క్లబ్ చేసి ఈ సత్సంగం అదే కన్నా గురించి చెప్పేసిన తర్వాత, కన్నా మాటల్లో వాళ్ళు నాన్నగారితో చిన్న స్మృతులు, అంటే నాన్నగారితో తనకి జ్ఞాపకం ఉన్న ఫ్యూ ఇన్సిడెంట్స్ కన్నా చెప్పింది, రికార్డింగ్ చేసింది గ్రీష్మ ప్లే చేస్తుందండి. ఇంగ్లీష్ లో ఉంది, అది తెలుగు రాదు వాళ్ళిద్దరికి. సో దేస్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ విత్ నాన్నగారు. వాళ్ళు రిషికేశ్ తీసుకెళ్ళినప్పుడు బద్రీ తీసుకెళ్లారు, తర్వాత చాలా పుణ్యక్షేత్రాలు ఢిల్లీ దగ్గర తీసుకెళ్లారు, కోయంబత్తూరు ఒకసారి వెళ్ళారు, తర్వాత జిన్నూరు చాలా సార్లు ప్రయాణం చేశారు. నాన్నగారు కూడా ఉండేవారు అరుణాచలం వచ్చినప్పుడల్లా. కన్నా మాత్రం కొంచెం అప్పుడప్పుడు వచ్చి కాసేపు కూర్చుని ఆయన బ్లెస్సింగ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. బట్ వాళ్ళ విశ్వాసం అపారం అండి, ఎప్పుడు విశ్వాసం చెదరలేదు. ఆ చెదరకపోవడం వల్ల వాళ్ళు భగవంతుడు చెప్పినట్టు వాళ్ళ కర్మని, వాళ్ళ నెగిటివ్ అదే లోపలున్న జీవ లక్షణాలని అంటే కడగడానికి వాళ్ళు ఆస్కారం ఇచ్చారు వాళ్ళ విశ్వాసంతో. సో బ్యూటిఫుల్ గా, అంటే సంఘంతో ఎక్కడ వాళ్ళు కలవకుండా వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటూ అరుణాచలేశ్వరుని చూసుకుంటూ, తర్వాత ఇంకా అరుణాచలేశ్వరుడి సన్నిధి విడిచిపెట్టి వెళ్ళలేక రిషికేశ్ ఇల్లు కూడా క్లోజ్ చేసుకుని అక్కడ కాటేజ్ కూడా
అమ్మేసి మొత్తానికి తిరువనమలలో ఉండిపోయింది శాంతి. అండ్ కన్నా కూడా ఇంకా అక్కడే ఉండిపోయాడు. ఇద్దరు ఒక్కొక్క కాటేజ్ ఉందండి. వాళ్ళ శంకుస్థాపనకు కూడా నాన్నగారు వెళ్ళారు అరుణాచలంలో. మేము అందరూ భక్తులందరినీ తీసుకుని వెళ్ళారు, చాంటింగ్ అది చేశాము. చాలా బ్యూటిఫుల్ గా జరిగింది. వాళ్ళ ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు వెళ్ళినట్టున్నారు, ఇల్లు కట్టిన తర్వాత గృహప్రవేశానికి అనుకుంటా అందరం వెళ్ళాము. సో చాలా బ్లెస్డ్, వాళ్ళిద్దరూ బ్లెస్డ్, వాళ్ళ హౌస్ వాజ్ బ్లెస్డ్. నాన్నగారు బ్లెస్ చేసిన చోట ఆయన రూమ్ లో ఆయన ప్రశాంతంగా, చాలా క్వైట్ గా, పీస్ఫుల్ గా, వన్ ఆఫ్ ది మోస్ట్ ఆస్పీషియస్ డేస్ మన అంటే అమ్మవారి దినం, అంటే అమ్మవారి పవిత్రమైన రోజు శ్రావణ శుక్రవారం. నాన్నగారు అంటారు ఫేటల్ ఫ్రైడే అంటారు, పెద్ద అంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ శుక్రవారం రోజు మరణిస్తారని. మన భక్తులు కూడా చాలా మంది శుక్రవారం మరణించారండి. మన లక్ష్మి అదే వరలక్ష్మి వ్రతం రోజే, శ్రావణ శుక్రవారం రోజే మన లక్ష్మి ఆంటీ వెళ్ళడం జరిగింది. శుక్రవారం రోజు మన భక్తులు క్లోజ్, నాన్నగారు క్లోజ్ డివోటీస్ చాలా మంది శుక్రవారం. మా సిస్టర్ కూడా శుక్రవారమే వెళ్ళింది. అలా కన్నా కూడా శ్రావణ శుక్రవారం మంచి రోజు, చాలా పీస్ఫుల్ గా బ్రహ్మ ముహూర్తం టైంలో ఎప్పుడు చాలా ఎర్లీగా లెగుస్తాడు కన్నా. ఎర్లీగా లెగుస్తాడు, ఎర్లీగా పడుకుంటాడు. జపం ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాడు. మదర్ని ఎప్పుడూ తలపెట్టుకుంటూ ఉంటాడు. నాన్నగారు మదర్ తప్ప ఇంకా భవబంధాలని విడిచిపెట్టేశాడు ఎప్పుడో. అంటే చిన్న చిన్న హ్యాబిట్స్ బయటకు కనిపించి, బాబాయ్ వీడి నాన్నగారి దగ్గరికి వస్తున్నాడు ఎందుకు, బాబాయ్ తాగేసేందుకు, అలా అలా జడ్జ్ చేసేవారు చాలా మంది మన భక్తులు. బట్ నాన్నగారు అంటారు వాట్ ది పర్సన్ ఈజ్ మనం చూడాలి అని, ఆ లోపల మనిషి ఎలా ఉన్నాడు. సో నాన్నగారి దృష్టిలో ఒక సందర్భంలో అన్నారు జిన్నూరులో, బుగ్గలు రెండు పామి నాన్నగారిని కలవడానికి వెళ్ళి రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటే, లవ్ టు యూ, హ్యాపీనెస్ టు యూ అని బుగ్గలు పామి, యు ఆర్ క్లోజ్ టు మీ దెన్ ఆల్ మై డివోటీస్ అని చెప్పారండి నాన్నగారు. నా భక్తులందరికన్నా నువ్వు నా గుండెకి క్లోజు అని. అంటే ఇష్టంగా అలా చాలా మందితో చాలా సందర్భాల్లో నాన్నగారు చాలా మాటలు అన్నారు. కానీ కొన్ని కొన్ని ఎంత టచింగ్ గా ఉంటాయి అంటే ఆ వ్యక్తికి జీవితం పొడుగునా ఆ మాట వాళ్ళ హృదయంలో ఇంప్రింట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో కన్నా చాలా చాలా అంటే గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతూ నాన్నగారిని అమ్మని విడిచిపెట్టకుండా, వాళ్ళ పాదాలను విడిచిపెట్టకుండా, ఒక చేత్తో పని చేస్తూ ఒక చేత్తో భగవంతుడిని పట్టుకోమన్నారు. వాడికి అసలు ఈ జన్మలో పని అంటూ ఏమీ లేదు, రెండు చేతులతో భగవంతుడిని పట్టుకునే అవకాశం వాడికి వచ్చింది. ఏదో చిన్న వయసులో కొన్ని కొన్ని పొరపాట్లు జరిగిన తర్వాత, అంటే చిన్న చిన్న హ్యాబిట్స్, ఎక్స్టర్నల్ హ్యాబిట్స్ ఉన్నా కూడా ఇన్నర్ గా చాలా ఫెయిత్ఫుల్ గా ఉంటూ, అంటే గురువు చేసే వర్క్ కి వాళ్ళు హిండర్ అవ్వకుండా ఏకాంతవాసం చేస్తూ, అంటే హోలీ కంపెనీ తప్ప, అంటే నీకు హోలీ కంపెనీ దొరకకపోతే నువ్వు ఒంటరిగా అయినా ఉండు, కానీ చెడు సహవాసాలకు వెళ్ళకు, కాఫీ దొరకలేదని ఎండ్రిన్ తాగకు అని చెప్పి నాన్నగారు చెప్పిన దానికి ట్రూ ఎగ్జాంపుల్ గా లివ్ చేసింది వీళ్ళిద్దరూనండి. అసలు సంఘంతో వీళ్ళకి కనెక్షన్ లేదు, స్నేహితులు లేదు, బంధువులు లేదు, అన్ని విడిచిపెట్టి భగవంతుడు అని పట్టుకుని వాళ్ళ స్వస్థానంలో వాళ్ళు ఉండి, వాళ్ళు ఏకాంతంగా వాళ్ళ జపం, వాళ్ళ ధ్యానం చేసుకుంటూ అలా జీవించి సహజంగా పీస్ఫుల్ గా అరుణాచలంలో వైభవంగా వెళ్ళిపోయారండి. అంటే ఒక ఫెయిత్ కున్న బ్యూటీ, లివింగ్ ఎగ్జాంపుల్ కన్నా. అంటే సునాయాసంగా నా గురువు, నా తల్లి నాకు అండగా ఉన్నారు అనే విశ్వాసం నిద్దట్లో కూడా వాడు ఎప్పుడు కోల్పోలేదు. ఎందుకంటే మెలకు వస్తే వాడికి అమ్మ గుర్తొచ్చేది, లేకపోతే నాన్నగారు గుర్తొచ్చేవారు. నాన్నగారు కూడా అంటే ఆనందమయమా ఉంది కదా నాకు గురువు, మళ్ళీ ఇంకెవరి దగ్గరికి నేను వెళ్ళకూడదు అని చాలా స్టబర్న్ గా ఉన్న టైంలో నాన్నగారు అమ్మలాగే చూసుకుని, ఆవిడికి ఆయనకి భేదం లేదనే అనుభవం తనకి రప్పించి ఆయన దగ్గరికి చేర తీసుకుని ఆప్యాయంగా, ఇంకా ఎంతో ఇష్టంగా వాడిని పాముతూ దగ్గర చేసుకుని, ఆయన పట్ల విశ్వాసం, ఆవిడ పట్ల ఏ విశ్వాసం ఉందో అదే విశ్వాసం నాన్నగారు దగ్గరతో కలిగేలా చేసి, అంటే నాన్నగారికి అవసరం లేదు, కానీ క్లెన్స్, ఆ జీవుణ్ణి క్లెన్స్ చేసి ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చడానికి ఆయన చేసిన కృషి అండి. అలా ప్రతి ఒక్కరికి చేసుకుంటూ, ఆయన జీవితం పొడుగునా చేసుకుంటూ వెళ్ళినందుకు మనకి అవకాశం ఇచ్చి, కనీసం వారానికి ఒక్కసారన్నా మనం ఆయన తలపెట్టుకుని, ఆయన చేసిన పనిని తలపెట్టుకుని, ఆయన రూపాన్ని, ఆయన నామాన్ని మనం మర్చిపోకుండా, మన ధ్యేయం అంటే మనసు లోపలికి వెళ్ళడానికి మనం అన్ని విధాలుగా
అంటే బాహ్యంగా వెళ్ళి మలినం అంటించుకోకుండా ఉన్న మలినాన్ని కడుక్కునే అవకాశం మనకి ఇక్కడ భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మనల్ని మనం మైనస్ చేసుకుంటూ నిజమైన నాన్నగారు, మన హృదయంలో ఉన్న ట్రూ నాన్నగారు, మన వెరీ ఓన్ ట్రూ సెల్ఫ్ దగ్గరికి మనం అందరం చేరుకోవాలి. కన్నా ఈ ప్రాసెస్ లో అద్భుతంగా ప్రోగ్రెస్ అయ్యి అమ్మ నాన్నగారు సమక్షంలో ఆయన అంటే వచ్చినా కూడా నాన్నగారు అన్నారు ఒక సందర్భంలో, ఈ గిరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు శాంతి కన్నా కారులో నాన్నగారితో వస్తూ ఉండేవారు తరచు. వచ్చినప్పుడు ఒక సందర్భంలో ఆ గిరి చూపిస్తూ మీరిద్దరూ పూర్వజన్మలో ఇక్కడ తపస్సు చేసుకున్నారన్నారండి వాళ్ళని. సో ఆ తపస్సు ఫలితంగానే ఈ జన్మలో వాళ్ళు పూర్తిగా అరుణాచల్ నివాసం కుదిరి గత 20 ఏళ్ల నుంచి వాళ్ళు అక్కడే ఉంటూ ఆ గిరిని చూసుకుంటూ వాళ్ళ జపం వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ ధ్యానం వాళ్ళు చేసుకుంటూ ఏకాగ్రత కోల్పోకుండా విశ్వాసం కోల్పోకుండా ట్రూలీ స్పిరిచువల్ పాత్ లో ఉండి అంటే ఫియర్ ఆఫ్ డెత్ కూడా వదులుకుని, అంటే ఫియర్ ఆఫ్ డెత్ అంటే నేను ఈ బాడీననే భావన స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు నేను చనిపోతున్నాననే భావన స్ట్రాంగ్ గానే ఉంటుంది, అంత సహజంగా భయము ఉంటుంది. ఆ భయం లేకుండా ఎప్పుడు చావస్తే అప్పుడు ఆలింగనం చేసుకుందాం అనే స్టేజ్ కి ఎప్పుడు ఫియర్లెస్ గానే ఉన్నాడు కన్నా. బట్ హిస్ డిపార్చర్ వాజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ ట్రూ డివోటీ. అంటే స్వార్థం కోసం గురువు దగ్గరికి వాళ్ళు రాలేదు, ఆయన్ని అంటే మనకి ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆయనకి సుఖ పెడదాం అనే ఉద్దేశంతో వచ్చిన ఫ్యూ డివోటీస్ లో వాళ్ళిద్దరు వెరీ బ్యూటిఫుల్ డివోటీస్ ఆఫ్ నాన్నగారు అండి. గాడ్ బీ విత్ శాంతి. శాంతి కూడా చాలా బాగా చూసుకుంది కన్నాని. నిజంగా శాంతి కన్నా జీవితంలో రావడం కూడా కన్నా వరము, ఎందుకంటే శాంతికి నాన్నగారికి ఉన్న అనుబంధం కూడా అనిర్వచనీయం. ఎంతో అంటే ఫస్ట్ లుక్ లోనే ఆయన ఇంకా తన వైపు కళ్ళు తిప్పి చూడక ముందే చూడగానే కనెక్ట్ అయ్యి అంటే ఆ బంధం ఎంత గట్టిదో ఎన్ని జన్మలదో అన్నట్టు ఫస్ట్ లుక్ లోనే తనకు అనిపించడం, ఓవర్వెల్మ్ అవ్వడం, తర్వాత ఎప్పుడు విడిచిపెట్టకుండా కూడా ఉండడం, నాన్నగారు తన్ని చాలా పర్సనల్ గా దగ్గరికి తీసుకుని గైడ్ చేయడము, వాళ్ళు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఒంటరిగా ఆయనతో అవకాశం ఇచ్చి, అంటే అలా ఉన్న జీవితం నాన్నగారి భక్తుల్లో వెరీ ఫ్యూ, అండ్ దే వర్ లక్కీ టు బీ అమాంగ్ ది వెరీ ఫ్యూ అండి. సో కన్నా వీడియో క్లిప్పింగ్స్ గ్రీష్మ నెక్స్ట్ ప్లే చేస్తుంది ఇంగ్లీష్ లో. తన అంటే కొన్ని బిట్లు అంటే అంతా చెప్పడానికి వాళ్ళిద్దరు కూడా అంగీకరించలేదు, కానీ ఫార్చునేట్లీ ఆ కొంచెం తీసుకోవడం వల్ల ఈరోజు తను లేకపోయినా భక్తులకి అదే అనిపిస్తుంది, ఈ భక్తులతో మాట్లాడించకపోయి ఉంటుంటే ఈ ప్లాట్ఫామ్ మీద ఎప్పుడైనా ఒక్కసారి కూడా కనెక్ట్ చేయకపోతే వాళ్ళ చరిత్ర నాన్నగారితో ముగిసిపోయింది కదా, ఇంకెవరికి తెలియదు కదా, ఇలా తెలియకుండా ఉండిపోయి ఉండుంటే ఏ మహాత్ములది చరిత్ర రాకపోను కదా. సో నాన్నగారి స్మృతులు మనం తలపెట్టుకోవడమే కాదు, ఆయన చేసిన వర్క్ ఎలా తెలుస్తుంది భక్తులకు, ఆయన చేసిన దాన్ని మనం తలపెట్టి మనం స్మరించుకుని అది షేర్ చేసుకుంటేనే కదా నాన్నగారు నా జీవితంలో ఏం చేశారు, నేను ఎలా ఉండేదాన్ని, ఎలా అయ్యాను, ఎటువంటి అంటే మట్టిని మాణిక్యాలుగా చేసే ప్రాసెస్ లో ఏం గోత్రు అయ్యాము, ఆయన ఎలా చేరదీశారు, ఆయన సబ్జెక్ట్ ఎలా చెప్పారు, అది మనం ఎలాగా జీవించగలిగాము, ఏది మనల్ని సుఖపెట్టింది, ఈ సుఖస్థానం మనకి ఆయన ఎంత అపారమైన దయ తీసుకొచ్చింది, ఈ దయని మనం షేర్ చేసుకోకపోతే ఇంకా వాట్ ఈజ్ అవర్ లైఫ్ ఫర్ అనిపిస్తూ ఉంటుందండి చాలాసార్లు. ఐ మీన్ వాట్ ఈస్ బోల్డ్ మాట్లాడుకుంటాం కదా, బోల్డ్ మాట్లాడతాము రోజు, మనం పనులు అయ్యి మానుకోలేదు, మన వ్యవహారం మానలేదు, మన ఉద్యోగాలు మానుకోలేదు, మన ఆదాయాలు మానుకోలేదు, మన ఆస్తులేం వదులుకోలేదు, నాన్నగారి మాటలు నాన్నగారిని స్మరించుకోవడం ఎలా వదిలేస్తాం? సో అంటే ఇది చెయ్యకపోతే ఇంకేం చెయ్యాలి అసలు మనం అని చెప్పి ఆయన తలపెట్టుకుంటూ ఆయన రూపం ఆయన నామం విడిచిపెట్టకుండా ఆయన పట్ల మనకు విశ్వాసం విడిచిపెట్టకుండా ఈ కన్నా ఎలా అయితే అంటి పెట్టుకుని చదరని విశ్వాసంతో ఉన్నాడో మనం అందరం అలా నాన్నగారి పట్ల విశ్వాసంగా ఉంటూ ఆయన్ని తలపెట్టుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఈ దేహాత్మ బుద్ధిలోంచి మనం విడుదల అయ్యే వరకు అద్వైతానుభవం కంప్లీట్ గా మనం అంటే స్థిరంగా వచ్చే వరకు ద్వైతంలోనే ఉంటాము. కాబట్టి మనం ద్వైతం ప్రాక్టీస్ విల్ లీడ్ టు అద్వైత. అందుకే విశిష్ట అద్వైతం
భగవద్గీతలో విశిష్ట అద్వైతమే ఎక్కువ చెప్పి అద్వైతం కొన్ని శ్లోకాలే చెప్పాడంటండి. ఎందుకంటే అది అనుభవం వచ్చే వరకు ఈ మనసుతో తాదాత్మ్యం ఉన్నంత వరకు ఎఫర్ట్ ఈజ్ నీడెడ్. అయితే ఎఫర్ట్ ఈజ్ పెయిన్ఫుల్ కొత్తలో, కానీ అలవాటు పడ్డ తర్వాత ఎఫర్ట్ అయిపోతుంది. కాబట్టి నువ్వు ఎఫర్ట్ చేస్తున్నావు అనే ఫీలింగ్ నీకు ఉండదు, అనుగ్రహంలో అది జరుగుతుంది అనేది నీకు అనుభవంలోకి వస్తుంది. అప్పుడు కర్తృత్వం మెల్లగా కోల్పోవడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ లో మనం వేవరింగ్ వద్దు, వర్రీ అక్కర్లేదు, ఫియర్ అక్కర్లేదు. జస్ట్ ఆయన సబ్జెక్ట్ ని వింటూ దాన్ని ప్రాపర్ గా అండర్స్టాండింగ్ చేసుకుని దాన్ని మన ఎక్స్పీరియన్స్ లోకి తెచ్చుకోవడానికి మనం జీవిస్తే సరిపోతుందండి. దానికి సిన్సియారిటీ అవసరం. శ్రద్ధావాన్ లభతే మోక్షం. శ్రద్ధ లేకపోతే అది కుదరదు. వైరాగ్యం ఉండాలి. శ్రద్ధ ఒక్కటి సరిపోదు, వైరాగ్యం ఉండాలి. సో వైరాగ్యంతో ఉంటూ శ్రద్ధగా ఉంటూ, శ్రద్ధ అంటే ఏంటో కూడా మళ్ళీ నాన్నగారు వివరంగా చెప్పారు. గురువు భగవంతుడు చెప్పిన మాటలని మనం నమ్మి విశ్వసించి దాన్ని ఆచరణలో పెట్టడానికి మనకు సిన్సియారిటీ అండి, అది శ్రద్ధ. సో శ్రద్ధ విడిచిపెట్టకుండా మనం గమ్యాన్ని చేరుకోవాలి. అండ్ కన్నా, ఈ సందర్భంలో కన్నా గురించి మాట్లాడడం నాకు చాలా ఐ ఫీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే బ్రదర్ గా ఉంటూ హెల్ప్ చేస్తూ చాలా సందర్భాల్లో అంటే ఎంత ఫియర్లెస్ అండ్ బోల్డ్ గా ఉన్నాడో, అంటే ఎంత ఫియర్లెస్ గా మనం ఉండొచ్చు ఈశ్వరుని నమ్మితే అనే దానికి హి వాజ్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. కాబట్టి ఐ చెరిష్డ్ వాళ్ళ కంపెనీ, వాళ్ళతో కూర్చుని నేను ఎన్నోసార్లు మేము కూర్చుని లంచ్ చేసాము, కాఫీ తాగాము. అన్ని సందర్భాల్లో కూడా వాళ్ళు భక్తులతోని ఎక్కడికి రాకపోయినా, క్రౌడ్స్ లో కలవకపోయినా, వాళ్ళ పాటికి వాళ్ళు ఏకాంతంగా జీవించడంలో వాళ్ళు ఎంజాయ్ చేసిన లైఫ్ ని అందరం మనం సాలిట్యూడ్, ఆల్ ఆఫ్ అస్ నీడ్ టు ఎంజాయ్ సాలిట్యూడ్ అండి. అంటే మనతో మనం టైం గడపడం, ఎవ్వరి కాలక్షేపం లేకుండా, ఏ కాలక్షేపం లేకుండా, ఒక టీవీ ఎంటర్టైన్మెంట్ లేకుండా, మనుషుల ఎంటర్టైన్మెంట్ లేకుండా, ఏ బంధాలు లేకుండా, ఏమీ లేకుండా భగవంతుడు నేను మాత్రమే అని మనతో మనం కూర్చోవడం అనేది మనం అందరం అలవర్చుకోవాలండి. అట్లీస్ట్ సమ్ టైమ్ ఇన్ అ డే. వాళ్ళ జీవితం పొడుగునా చేశారు, మనం కనీసం సమ్ టైమ్ ఇన్ అ డే మనతో మనం గడపడం, సుఖంగా ఉందా లేదా చూసుకుంటూ ఉండాలి. సుఖంగా లేదు అంటే మనలో చాలా అజ్ఞానం, అంటే వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ అ లాట్ ఆఫ్ రబిష్ అండ్ నాన్ సెన్స్. మనతో మనం సుఖంగా శాంతిగా ఉండగలగాలి. ఏమీ లేకుండా మనతో మనం సుఖంగా శాంతిగా ఉన్నామా లేదా అనేది ఎవరికి వారే, ఐ మీన్ వి కాంట్ డిసీవ్ అవర్ సెల్ఫ్ కదా. ఎవరి రియాలిటీ వాళ్ళకి తెలియాలి అంటే మనతో మనం సుఖంగా ఉన్నామా లేదా అనేది కనీసం 1 to 2 hours ఆఫ్ సాలిట్యూడ్ లో మనం ఉండి మనం చూసుకుంటూ ఉండాలండి. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. The first time you met him was The first time Shanti saw Nannagaru was in Ramanashram. Yeah. You met him in Ramanashram first. No, Shanti. Okay. She saw him. We were staying in Atiti Ashram, and I had been informed by the Reverend Mataji and that some Garu from Andhra Pradesh is coming with 600 or 1,000 devotees. And I was very offhand about it because I was totally into mom. I just looked. Why isn't Raman Maharishi and the people have to surround somebody else. Arunachala hill enough that People have to have another guru here. Gurus have to come with 600 or 1,000 devotees of theirs. And that was it. Then she had gone to Ramanashram, I had gone somewhere else. Or I was in the room. She came back and she was weeping. You have met him by then. Usha, I didn't know who he was. I had no idea who he was. But I was so taken by him. I can never explain what happened. Because later on it was never like that. But for about maybe 2 weeks, it was like that I was so connected to Nannagaru emotionally. I
couldn't stop weeping, just calling for him all the time. I would go to Andhra Ashram and look at that picture, where he is in the best background of Arunachal. Yes, true. Behind him. Standing and And I would drive Yogi crazy, telling him I have to see Nannagaru. I found out later that it was but the first time I met him in the And we would have to. yeah. So whenever you came to Jinnur, you traveled with him wherever he went. And I think you came quite a number of times to Jinnur also, right? Well, I think the first time we went was the longest. We stayed over a We month. stayed over a We stayed month. at 1 month. First time. First time when you came to Jinnur. And you traveled with him wherever he went. Yeah. Yeah. And quite often he would ring up the devotees whose house we were going to, and he would tell him or her in English. One person coming with me does not eat rice. Please make 2 rotis. He would specify the amount of rotis. Please make 2 rotis. And okay, on our way back, invariably, it was for the other people in the car. Kanna, did you like my pravachan? Nana, you know I don't speak Telugu, I don't understand Telugu. Invariably, every time he spoke somewhere, you would ask Kanna, how was my pravachan? So, I don't know, but yes, some things filtered into my heart. So I guess the pravachan must have been very, very good. He said, if something filtered into your heart, you've got the essence of it. That is all that is important. The rest is all just talk to keep the people occupied and entertained. And the next question would be, and how was your food? We had developed a code. If I had got chapatis, I would say, Nana, the food was very nice. I had 2 chapatis and sambar and curry. If I didn't get chapatis, I would say, Nana, the food was very nice. It was your prashad. That was very sweet, no? When you had chapatis, you said yes, it So, was good. And then he would understand that you didn't get your roti. Didn't get my rotis. I had to eat rice. But no one else got it. What a wonderful way of communicating this was. This was just between the two of us. Yeah. And this conversation would take place aloud in the presence of 4 or 5 people. But only 2 people knew what it actually meant. So like that, there were So many things, so many many, things. many. Innumerable. Probably you can't even sit and mention it. You had so many beautiful moments with Nana. And it was like you were so dedicated to him, Kanna. I mean, like you and Shanti were like so focused. We could see it in your eyes and in your expression. That you loved him so immensely. He became our whole life. The first time That's what it was. he hugged me, it was in June. Okay. And it was early in the morning and I was coming back to Tiru. Okay. So I went to do my pranams and say bye-bye and say, okay, Nana, I'm going back to Tiru. So he let me do the pranam and then he embraced me and he says, okay, go safely, reach safely. My love. My love to you. My love. The first time when you went to Jinnur and when you're going back on your return, so he hugged you and The first hug I got from him was in Jinnur. was in June. After that I got a hug from him. I mean 2 or 3 times I got it in Jenu. It's very, very rare that Nana himself comes forward and hugs somebody.
and says, I love you. Yeah. It's rare, Kanna. He And loves everybody. I He got- loves everybody, but I unless got he one has hug this- from him in Nannagaru ashram. I see. Okay. And that was how? No, I got 3 or 4 hugs in Jenu, but in Tiru, in Nannagaru ashram, normally I would be the last person to get out of his Yeah, room. Yeah. When he saw that the room is empty, quickly gave me a hug. Really? That was a secret hug, huh? That was a secret. Yeah, he was more openly affectionate with you because you're a man, probably. Yeah, it was nice. There's so many times when he'd be having his massage, Yeah. Yeah, that oil massage to his feet, no? and he And would, also this he cream, would because his skin was so dry, he had to, and he has this skin problem, no, on through, so that he's itching and all that. So he had to keep his skin lubricated. yeah, So, Vaseline many years. intensive care. Yeah. We bought a lot of bottles of that. He would always tell his attendant, whoever was giving him a massage, if Kanna is outside, Call him inside. call him inside. And once the attendant called me inside, and Madam Usha, the president of the ashram, Oh, came please, Kanna. and signals, come out. So I go out and I tell the president, man, he called me in, the attendant told me to come in because Nannagaru is saying come in. So the This has to be recorded anyway because he's being very, very nice and sarcastic. So the president was kind enough to open the door and say, send please go Kanna in. inside. Please go Because inside. Kanna is needed the most. Because she could not go inside as he was having a massage. Though I have seen the president massaging. No, this was important. That was very good because he could always go to Yeah, massages. he would. And no. Also, Kanna, it was not every man that could go inside. Maybe. Yeah. Maybe. No, not every man was invited to sit with him only, even if it was massage. Of course, there were many Okay, times I massaged him later on, so it was not that I couldn't be inside either. But I loved the way you Another very expressed it. touching story I remember now. It was on one of my trips to Jenu that for about 5 or 6 years. I would make a trip every year from Tiru to Jenu. I would go by cab. It would take me one day starting at 5 I a.m. know. from Once here we traveled together also, Kanna, when Shanti was and not here. reaching Jenu by 7 p.m. US, and we traveled because I had some responsibilities in the ashram and we had to carry something to Nana from here. So me and Kanna went, and it was safer to go with Kanna because I was carrying something important for Nana. Yeah. And it was a wonderful trip. Yeah. So How many times did you travel like that? about By 5, road? 6 times. 5-6 times to Jennur. By road. And I would arrive by 7 in the evening Yeah. and I would take that canal road. So I would first come to Jenu Yeah. and only then I would get to Palak. Okay. And I Your would be accommodation. staying in Palak. First you would visit Nana, have his darshan, and then only go to Yes. Palakulu to your room. Yeah. Yeah. And I would have his darshan at 6:37, whatever time I reached. It didn't matter. Then he said, okay, now go and rest. Tomorrow morning you may come at 5 a.m. Yeah. And I would be there at 4:45. 4:45. I would sit with him. Other people would come, other people would go. I would sit with him till he went in to have his Rest. lunch. Yeah, lunch, correct. Then the first few times he went to have his lunch, I went back to the hotel. Then he told me, when he noticed that when he goes for his lunch, I go away. The third time when he was going in for his lunch, he said, Kanna, sit, I'll be back. So I would sit with him from 5 a.m. to something like 10:30.
Then he would say, I'm going to rest. You may come back at 3:30. Oh. And then I would go to the hotel. I would have my lunch. I would Rest for a while. rest for a while. And be back by 3. And I would be back by 3:30. And I would be with him till around 6:30, 7 in the evening. Because again, if he got up for his dinner, he would signal to me, you keep sitting, I will come. Come back. Yeah. So I think it was on what turned out to be my last trip from Tiru to Geneva. Because my health was also giving in, age was catching up. In the morning, The last one was, I think, you and Kanna came. what turned out to be my last trip from Tiru to Geneva. Because my health was also giving in, age was catching up. In the morning, The last one was, I think, you and Kanna came when he was totally on the bed. Yeah. That Yeah, was the we last trip. came were to talking Geneva. about that trip only. Yeah. So the last trip I made, when in the morning I went to do pranam and say bye and say that okay, I'm going back to Tiru. He gave me a hug and then he says, you're closer to our heart than our devotees are. You are our friend. I thought that was a very, very It touching, meant so much. very, very touching moment. And oh yes, now, why was I his friend and not his devotee? This takes me back to the first time on Shanti's insistence. I managed to arrange a private with Nannagaru in Andhra Ashram, courtesy Ramachandra Garu. It was more or less thrust down Ramachandra Garu's throat. We landed up, barged into Ramachandra Garu's room, looked at him, pointed towards Nana's room, looked like this. He gives privates. Yes. We need a private. That was the first time you wanted to take Shanti inside because she saw him from a Yeah. distance and she was so overwhelmed and she just Yeah, she couldn't even this was the speak. first time because She was weeping and she'd weeping. been nagging me for 3 days. I don't care how you do it. You have to get a private. Personal private with Nana. Wow, that's beautiful, Shanti. That was really So Ramachandra Garu was, of course, I think a little taken aback, maybe even a little frightened, because I don't think he'd ever remembered being dealt with like I know, somebody asking so in seriously, this can I have a manner. private? He was extremely calm. Ramachandra Garu was the kindest of you. Very, very kind man. And he was very, very submissive and so, I was so down to earth always. A very humble man. And it was so good, it suited Nana to have an arrangement. And he remained forever, And you should say the time Ramachandra Garu disappeared, he got lost in Jyotirma? Joshima? Oh, Nana was lost or Ramachandra? No, Ramachandra Garu. You see, what happened is we reached Joshimath and we were spending the night there. And the next day we were going on to Badrinath. That's where you got us. Yeah, of course. That was a huge, hilarious trip. It was totally adventurous. We spoke So, about it so many times in our in the- satsangs also. In the afternoon, after we organized things in the tourist bungalow, we went to the Shankaracharya ashram mutt. And then Nana showed us the tree under which Adya Guru Shankaracharya He wrote the scriptures and wrote the the hymns and things praise, and taught his followers. four disciples, main disciples. The next morning we were to catch the early morning gate so that we could get to Badrinath. Nana's had his dinner, lunch, whatever, at breakfast time.
We've had our breakfast. And we are waiting for Ramachandra. We are waiting for Ramachandra. And he disappeared. He's nowhere around. And eventually, I'm looking at my watch all the time, and I'm telling Nana, if we don't leave in another 5 minutes, we won't be able to catch the gate. And that means we'll catch the afternoon. Yeah, because they close. They have very limited times of opening the gate and closing it, right? And So Nannagaru is not happy. that means we'll have to catch the afternoon gate. That means we'll get to You'll get Badrinath at stuck night. for a long time. Yeah. Through the night. Yeah. We'll get to Badri in the evening. And we have to, I don't know where our accommodation is. So I'll have to find it. Yeah. So Nana was getting a little angry Obviously. too. And suddenly Ramachandra Garu appears. Red all over the forehead. He's been to the temple, right? And he had sat down under the Bodh tree which Shankaracharya used to use and gone into deep meditation and lost all track of time. Really? That was wonderful, actually. Nannagaru was so sweet to him. Suddenly his whole demeanor changed and he was like, But because he had done all this without informing Nana, he tells Nana, okay, I'll eat quickly. No, we have the gate to catch. Your food is being packed, you can eat on the way. That was the only punishment. That Ramachandra. And he just had to eat in the vehicle what he was supposed to eat there. That's okay. No, we stopped. We stopped, yeah. We stopped for him to eat in the We car. made a picnic, Good. but we stopped A little after we'd after crossed the going gate. yeah. And So when things were easier and you will not have difficulty anymore. yeah. Ramachandra Garu took us outside his room, made us sit in front of Nana's room door. This is a private going on. The minute that person comes out, you'll be called. Now I'm telling you this story because I want to put it on the record on my first words. With to Nana. Wow. With Nana. It's so important, Kanna, because you wanted a private. You see. I did not want anything. She wanted the private. Private, yeah. No. Okay, I'll correct myself. You wanted a private for Shanti, so you wanted to take her inside. Yes. Yeah. So I was used to kind of, forcing my way or pulling my way in or threatening my way in. But I always did have a certain deep regard inside for all holy beings. So when we enter Nana's room, we do our pranam. We introduce ourselves. Then he looks at me with a very quizzical expression and he raises an eyebrow. I look at him and I tell him, yes sir, I was born in Anandmayi Ma's lap. That is the lap I will die in. If it suits you, then I sit. She wants a private. If my saying what I have said doesn't suit you, I'm quite happy to leave. Wow. So those were your first words. He does. Oh my God. He does this and he says, Kuchan, Kuchan, Kuchan. Kuchandi. Those were my first words with Nana. Ma must be so proud of you, Kanna. well, I think Nannagaru knew that Kanna would always tell him the truth, no matter how good or bad it was, He was brutally honest on this. That's it. Yeah. And I think that's one quality Nana totally appreciated about Kanna. Yeah, I think so. He totally appreciated it about you, Kanna, because he wouldn't mention it in front of you, but he mentioned it many times to us later. Kanna never says no for an yes and yes for a no. He's very clear about what he's doing, and he's honest with himself. You remember that time in
Nana's room after we'd done the septic tank and Oh yeah. all that, and And they you were had just huge. You actually just the had two huge of us were there. Yes. And you were telling Nana about how everything had happened, how we got Ravi Chandra, all that. Yes. And Nana turned around and looks at me and he says, "So you're a lover of Nannagaru Ashram?" And then he looks back towards you, and there am me. There is Yogi Kanna with his cheeks swollen up and shaking his head like No, this. a huge no. And Usha says, "Nana, see what he's doing. Nana, see what he's doing." And he looks at me and I'm still doing that. Yes. So he says, "You don't love Nannagaru Ashram?" I said, "No, Nana, if you're not here and the whole ashram falls down, I will not even come to lift up a brick." Wow. I love this about you, Kanna. I mean, I wish I could be as honest. I wish I was as honest as you are regarding the buildings, and it doesn't mean anything without Nana. It doesn't mean anything without Nana. Yeah. No, that's my feeling too. It's nothing without Nana. I mean, of course, Nana's presence meant everything to us. Yeah. So it got nothing to do with the buildings or like we were doing just because we wanted Nana to be comfortable. We just wanted Nana to be at ease. We didn't want any nuisance or disturbances from outside factors to him. And then Kanna was a huge help, Shanti, actually. Kanna had been a huge support to all of us all through. I mean, especially me, because I couldn't rely on anybody else. And if I could trust somebody like the way I could trust Nana, it was Kanna. Because I couldn't share this with anybody else because it was something not to be discussed, right? The huge conflicts that had come from outside. You remember one time you asked me to carry goodies for Nana because I was going to Janur by taxi. And you rang up the manager and told him that he should bring the goodies in an envelope So that you can give it to Nana. and he should bring it to my house. So he came and he stated the amount of the goodies. I said, "No sir, it won't work like that. Pull it out of the envelope. We will count. You will count, I will count. Then we will both put it back in the envelope. We will sellotape the envelope and you will sign in Telugu and I will sign in English. So that if either one of us fiddles with the sellotape, the signature will get Ori. And I don't write Telugu and I'm sure you don't write English. He said, "Yes, I don't write English." I said, "So that's how we're going to do it." And Nana, of course, knew I was coming with the goodies. And sure enough, before going to Palakol, I stopped in Janur. And I went and I did my pranam and he says, "Have you brought the goodies?" I said, "Yes, Nana, I brought the goodies. They're lying in the car." He said, "Don't leave them in the car like that." I said, "No, they're lying in my briefcase safely." I said, "Bring your briefcase." So I go back to the car, I bring my briefcase, we go into his room. I open my briefcase, I take out the packet. He inspects the packet. He notices the sellotape. He notices the signatures in English and Telugu. Says, and he points at the signature. He says, "Why on the tape? And why in two different languages?" I said, "Nana, so that neither of us being able to use the other person's language could fiddle with the sellotape." He says, "Only you would think of things like this." I agree. That's so true. Yes, I would, because
No. Because you've seen the bad guys in your life and you know what people can I've do. seen the lowest of the lowest and I've been with the highest of the highest. I think often what happens is devotees think that the whole world is beautiful, you know. And I'll share something with you that Nana said. You got the beautiful and the other one, Shiva. And slowly the word filtered through that he's actually in Ramanashram. And so people started getting up and going to Ramanashram. So from row number 3, both of us slided up into row number 1. Okay. Then Shanti started getting impatient and she said, let us go to Ramanashram. I said, Shanti, you keep sitting quietly. When he was leaving, he smiled and he said, go up, I will be coming back. He said 5 minutes, but okay, it's been half an hour. From the 3rd row, we are now in the first row. If you get up, we'll be in the last row. So we kept sitting. This is interesting. So you waited. So we waited. And we were in the first row when he came. And he sat for some time. He sat Oh yeah, for quite some he time. sat for an hour or so, and invariably in those days what I used to do was drop her at the gate of Andhra Ashram. Tell her I'm coming here for a cup of coffee. That when our satsang finishes, You can again she can join. come and join me here for a cup of coffee. Then she wanted a second private. In the second private, she invited him to North India, promised to take him to Badrinath, Kedarnath, Gangotri, Yamunotri, all over North India. Then she wanted another private. Me? You're talking about me? Yeah. And What happened in the first private after he made you sit? I asked him to come to Rishikesh. That was the second private. I think. No. The first private was, do you remember? No. You just cried again? no, the first private was basically, Yeah, he asked questions. he asked us questions, our names, where we go from, where we live, if we had been to Arunachala before, how long have we been here, how long are we planning to stay. And yeah, I think actually it was on the first private only that when Shanti mentioned that we have a house in Rishikesh. Oh, the very first private you wanted to, kidnap Nana. So he says, oh, He kidnaps himself. when she, And we happened to, get hold of him even during his when she kidnap said period. that we have a flat in Rishikesh, he says, how far is that from Badrinath? And me having lived all my life in that area, I said 325 kilometers without batting an eye. And that is the correct figure. Oh, really? See, you can't really ask him anything unless he wants you to. Actually. So now that he makes an inquiry about Badrinath, Shanti jumps at that opportunity and says, you come to Rishikesh, sir, we'll take you to Badrinath. Because she had a very beautiful home in Rishikesh. And we have such good pictures of Nana in your house, Shanti. And those pictures that were taken there were really good pictures of My Nana. favorites are the ones on the Ganga. When in that chair, he was Yes, sitting he was sitting in the chair and him taking bath by himself. You were just swimming all over the side. And you were just, watching over him like a child. Parents would watch over their child, You were like, you took such splendid care of Nana always. Chalo, let's go now. Born in a restaurant was when we arrived in Haridwar, and we went to his room. Okay. Because Nana wanted to have a bath in the Ganga. So we went to his room and morning coffee. So I picked up the phone and I ordered coffee. I ordered for the 3 of us. Yes. So I told him get 3 cups. Yeah. Surya Babu says, no, I will not have any coffee. I said, why?
chapati 4 rupees, dal 25 rupees, coffee 5 rupees. I cannot have. I said, you're not paying for it. You will have. Finished. But that's the only time I realized that his eating, his drinking, everything goes by the cost. Yeah. And yeah. Okay. So he said, thank you. I said, no, none of my pleasure. He says, but what is your program? I said, nothing, have coffee, and maybe I'll come back and make another cup of coffee for myself. And my bath, and Shanti will have her bath. And then we have to make your food. Okay. And your food will be ready by 9 o'clock. So what's the time now? He said 6. He says, so if you come back to make coffee, by when will you have? 6:30. It is 6:45. Okay. I may be in the bathroom. Okay. I said, okay, fine. I went, I looked. No. I walked up and down. Half a kilometer to the left, half a kilometer to the right, starting with Kailash Ashram being the center point. And I looked at 3 Ganga Ghats. 3 Ganga Ghats. They fell in that 1 kilometer. Okay. No, Nana. I broke out into a sweat. I said, my God, the other devotees will kill me. Because you didn't find him. Then I called our driver. I said, did you see Swami? He said, yes, I saw Swami walking, Swami walking up. I said, walking up where? He said, towards the Pavan ashram. I said, okay, you go there. Go and see. If he's sitting there, don't disturb him. Just make sure he's sitting there. Come back and tell. So he did that. So he told me that he's sitting there in Tapovan ashram. I said, what was he doing? He was doing Pradakshina and soon the pravachan will be over. He will do his pranams and within half an hour, 15 minutes to an half an hour, he will be back. So I told her, I said, quickly make food because she was also in a sweat. She finished making the food. We went and overlooking from the balcony. Okay. Oh, you were watching. And looking when Nana is going to come. And sure enough, merrily he trots down. And he's heading towards Kailash Ashram. So nice. The serious look on his face, like I got away with it. I know. He got away without anybody around him for the first time. He looks up. After people started crowding around him. Usha, he looks up. He sees both of us staring at him like this, staring daggers. And he happily waves out to us. I know, I was quite happy for him actually. Really good. I mean, probably he felt like a child, like let free for the first time from people. Then when we went to give him his food, I told him, I said, Nana, if you wanted to go alone to Tapovan ashram, you could have told me. I walked 1 kilometer up and down searching for you. In desperation, I sent the driver. I asked the driver and he said he's seen you walking towards Tapovan ashram. I sent him quietly, he saw you there. Without disturbing you, he came back and he told you.
And then I looked at him. I said, Nana, I want to ask you a question. Okay. He said, yes, what? Yeah. I said, how many years has it been Since you've been left since you've been able to walk by yourself by alone. yourself alone without devotees or without attendants? So he burst out laughing. He says, at least 20 years. 2020 years since he's left for himself alone. This is crazy. Always, because I used to say I'm a prisoner. I know. You have to be crazy to want to be a girl. Because we never ever Never traveled. imposed anything on Nana. You just wanted him to be by himself and you wanted to give him all the freedom he deserves, because at least occasionally, if not always. Yeah, and I think he loved that actually with both of you. The first time Ramachandra Garu was his attendant. We ended up in Rishikesh and it was my job to give him his morning coffee. Okay. I would have my coffee much before that. Because I've been an early riser in any case. 5 o'clock I would give him his coffee. 5:15 I would give her coffee. Her coffee. And 5:20 I'd have my third cup of coffee. Your third cup. One with Nana, one with Shanti, and his third cup by himself. But you know, I think it was nice because we could see him. No, don't do that. No, because Sometimes he would leave a little in his thali and he would specifically say, don't waste this, you people have it. So he would leave some prasad for you to Yeah, eat. so what Shanti would do, she would mix it To your food. into the pot. Yeah, so that all of you can So have it as all prasad. three of us could have prasad. Yeah. And then from the dining room, he would shift into the living room and he would sit with us Yeah. for an hour and a half. Then very apologetically he would say, no, I will go up and rest. And I would happily tell him, Nana, I will bring your tea at 1 o'clock. That's how I mean, it you used to be. took such tender care of him. I mean, it feels so good, Kanna and Shanti, because, see, he has gone to many places. Yeah. Okay, all his life, he's been traveling a lot. He traveled to Hyderabad, he traveled to Vizag, he traveled to Coimbatore, he traveled to many places. But everywhere it was again our Andhra people surrounding him, cooking for him. So we were like at least a bunch of people always with him. He never left him by himself anytime. Okay? Yeah. So it was like huge crowds always surrounding him, and he really did not have anything called privacy in his life. And I think in his entire lifetime, I mean, especially after people started, like coming to him in hundreds and thousands, it was only with you people when he traveled to Rishikesh and these secluded places that he could totally be with himself by himself in one of the holy places, and he loved the Ganges. He loved to be beside the Ganges because he used to tell us after he came back. For a few months he would tell it in public promotions as well as whenever we sat with him personally, that how well you took care of him and how tenderly you and Shanti has mentioned many times, she is a foreigner but she has learned our Indian cooking and none of your cooking will match hers. absurd. That was absurd, but it was a play. It was just. No, it's not just that. I think it's not about what you cooked, because there are expert cooks for Nana always. But it's the love and I think the sincerity that you have to cook for him, as Kanna said just now. And Ramachandra Garu said you can come and sit with Nana anytime you want to. He was very particular that we are cooking for Nana, leave us alone. So let us cook for Nana because it's not important for us to sit with him. It is important for us to give him his food, good food on time. Once she fell ill, I had a bit, but it was an ego battle with Nana. It whatever. wasn't just. Technically, she was physically ill. She could not get up in the morning. Okay. And
I had to do the cooking. Okay. No, fine. I know how to cook North Indian style. Okay. But I've never made Yes, you've sambar never- yeah. or rasam Yeah. or boiled Yeah. or rasam Yeah. or boiled rice Yes, yes. in all my life. Yeah. So I would take step-by-step instruction from her. How to make sambar. So first you boil the tur dal. When it's nicely boiled, okay. Then I said, Go into the cooking, please. wait, let me first boil the tur. I would boil it, I would bring it to Shanti, show the it to her. pan. Is this fine enough? I will show her the pan. I say, is this boiled enough? Yeah. So what's the next? Rice. Next. And then sub. One step at a time. I would do the next step. Again the pan would go to Shanti. Is this okay? So every step you would show it to her and make sure it was fine. Yeah. And it was my duty at coffee time, early morning, to tell her that Nana, Shanti is not well. So Maybe I can cook for you. I will have to do the cooking. He said, is she very ill? I said, I don't know. She has a sunstroke or something. Because he made me sit in the sun. I was so angry. So then he came down. After finishing his coffee and thing, he came down and I was in the kitchen. So I said, okay, Nana, Shanti will do the guiding from the sick room. I will do the cooking. What vegetable would you? It's the long green one. Loki. Yeah, that's right. It was my duty at coffee time, early morning, to tell her that Nana, Shanti is not well. So Maybe I can cook for you. I will have to do the cooking. So he said, is she very ill? I said, I don't know. She has a sunstroke or something. Because he made me sit in the sun. I was so angry. So then he came down. After finishing his coffee and thing, he came down and I was in the kitchen. So I said, okay, Nana, Shanti will do the guiding from the sick room. I will do the cooking. What vegetable would you? It's the long green one. Loki. Yeah, that's right. Okay. So I said, wait, Nana, I'll open the fridge, I'll show you all the vegetables. You pick. And the long green one did turn out to be the Loki one, which luckily I know how to cook. So again, Shanti had to give her instructions to you at every step. No. She only had to give me instructions for the sambar and for the rasam. Okay. And when menu was decided, Mama says, you'll have trouble in cooking. I said, no, Nana, I'll manage. The only thing is that maybe instead of 9 o'clock, it might become 9:30. No, don't worry about it. No problem. I had finished cooking by 8:45. And I went up. At 8:45, I went up. I said, Nana, I finished cooking. I finished cooking. It's not going to be night. When I walked into his room in the morning and I did my pranam, and the room was not yet Filled, filled, jam-packed.
he would just do this. Back. Yeah. The seat He is would- there. Sit in your place. Sit in your He place and would, rest he on would your... just signal like that, and I would say yes sir, and I would go and sit there. And 3 or 4 times he would normally have his back towards. Yes, because He he's would chair. just throw an apple or something like that over his shoulder, and it would He come wouldn't even- straight into my hands. He wouldn't even look. He would just throw an apple Yeah. behind and it would come into your hand. Yeah. That's interesting. No? Many times I would be sitting and he would No, they ask had a me, very beautiful bond. No, Nana and Kanna had a different and a unique bond between them. yeah, really, Because there was nobody like Kanna, honestly speaking. honestly. So brutally honest with everything. There is nobody. But I've there never was met once or anyone like twice when he made me sit right next to him, and not on the floor. But on the bed with him. No, on a chair. A chair was brought in specially from his dining area, put next to his bed, and I was told, Kucha. Kuchondi. No, not Kuchandi, He didn't say Kuchondi, he said Kucho. Kucho. Oh. Kuchondi meaning respectfully, like elders and all be respectfully say G. Oh, okay. Aap bete. Yes. It's like Kuchan is sit. Kuchondi is just sit. It's not like it's not honoring or something. Because he's a friend, sit. You're a friend, right? Yeah. And he wouldn't let me get up even when the room started getting jam-packed. And that makes you very uncomfortable. And that made me very uncomfortable. Eventually, I leaned forward and I whispered in his ear, Nana, can I go to my favorite place? And he smiled. He was not wearing his dentures, so you can imagine how cute he looked. And he said, yes. And then in Telugu, he tells one of the girls, remove the chair. So you went back to your... So I went original back place. behind the bed and I was very happy. And I think so were all the Andhra devotees. So we get a extra space for ourselves to squeeze in. Shall we use it? Guru Rupamo Giri Rupamo Sri Nana Padame Maku Saranyam